ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మనము నేర్చుకుంటున్నటువంటి ఒక ఆదివారపు అంశాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. విశ్వాస జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టలేదు. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించడమే కాకుండా ప్రతి సందర్భంలో ఆయన మన పక్షంగా ఉండి మనల్ని ఏ స్థితిలో నువ్వు పడిపోతావో ఆ పరిస్థితిలో నిన్ను బలపరచాలని ఆశపడుతూ నడిపిస్తూ ముందుకు సాగిస్తూ ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే మనం మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోలేదు. మనం కొన్ని సందర్భాలలో ఆయన గురించినటువంటి ప్రత్యక్షత మనం అనుభవించలేనప్పటికీ దేవుని మీద సొణిగి ఉంటాం. కానీ ఆయన అయితే నువ్వెవరివి అని నిన్ను విడిచిపెట్టకుండానే ఆయన కృపలో మనల్ని బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. మనం గడిచిన దినాలలో 30వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరాన ప్రారంభించినటువంటి ఒక టాపిక్ వ్యక్తిగతమైన కోరికలు, ఆశలు, ఇచ్ఛలు కోరుకోవటంలో నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని తెలియని ప్రార్థనా జీవితంతో క్రైస్తవుడు మునిగిపోయి ఉంటాడు. దేవుని ఏమడగాలో తెలియదు, ఎలా అడగాలో తెలియదు, ఎందుకు అడగాలో తెలియదు, ఎందుకు అడుగుతున్నాడో తెలియదు, ఏమి కోరుకుంటున్నాడో తెలియదు, ఏమి ఆశిస్తున్నాడో తెలియదు. కానీ మనిషి మాత్రం నిరంతరము ఒకటే ఒక మాట, ప్రార్థన చేస్తున్నాను అనే అనుభవంలో నడుస్తూ ఉంటాడు. భక్తుల యొక్క విశ్వాస జీవితాలు చాలా వరకు బైబిల్లో మనకి దగ్గరగా భక్తుల జీవితాలు దగ్గరగా రాయబడ్డాయి. ఎంత దగ్గరగా ఉన్నాయనంటే ఒక వ్యక్తికి దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని బట్టి దేవుడే వారికి అన్నిటినీ సమకూర్చాడు అనేటువంటి విషయాలు మనకున్నాయి. అక్కడ ప్రార్థన వ్యక్తిగా ఎలాంటి పద్ధతిలో చేస్తే దేవుడు వాళ్ళకి ఇష్టంగా మారాడు అనేది ఎక్కడ రాయలా. కానీ ఆ వ్యక్తులు దేవుని హృదయాన్ని గెలుచుకున్నారు, దేవుని మనసును గెలుచుకున్నారు, దేవుని అంతరంగాన్ని చూడగలిగారు, దేవుని చేత నడిపించబడగలిగారు, హెచ్చరించబడగలిగారు, కరెక్ట్ చేయబడ్డారు, సరిచేయబడ్డారు, దిద్దుబాటు చేయబడ్డారు. ఇలాంటి చాలా లక్షణాలు ఉంటాయి. ఎందుకు క్రైస్తవ్యం ఇలా తప్పుదారి పట్టిందో తెలియదు. కానీ ఎవరో వాగ్దానాలు చేస్తుంటారు, మీరు కన్నీటితో ప్రార్థన చేస్తే ఈ రాత్రి దేవుడు మీ ప్రార్థనలు తీర్చేస్తాడు. ఇప్పటికీ ఈ 2025వ శతాబ్దంలో మనం నడుస్తున్న మనం కూడా ఈ టెక్నాలజీ యుగంలోకి వెళ్ళిపోతున్న వాస్తవాలు చూడగలుగుతున్న విషయాలు కూడా దేవునితో ఈ నెలలో మీ కష్టాలన్నీ తీరిపోతాయని 1వ తారీఖున కొంతమంది పెట్టుంటారు. మీరు దాని కింద ఆమెను కొట్టుంటారు. తీరిపోయినాయా? ఆ కిందటి నెల కూడా అదే చెప్పారుగా. ఇలాంటి మాటలే కదా మనుషులు పట్టుకొని మోసపోతున్నారు. అంటే దేవునితో సంబంధాన్ని తెచ్చుకోవడం మాని దేవుని దగ్గర ఉన్న వాటిని తెచ్చుకోవటానికి కక్కుర్తి పడుతున్న ఈ క్రైస్తవ్యం దేవుడు ఆశించింది అయితే కాదు. ఆ విషయాల గురించి మనం నేర్చుకోవడం ప్రారంభించి 30వ తారీఖు 3వ నెల అంటే మార్చి నెలలో ఈ సంవత్సరంలో మాట్లాడుకోవడం ప్రారంభించిన తర్వాత ఒక ప్రత్యక్షతను మనం చూసుకుంటున్నాం. ఏంటంటే కలిగి ఉండడం తప్పు కాదు, కానీ కోరుకొనుట నేరం. కలిగి ఉండడం అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏమీ చేయలేం. కొంతమందికి ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇస్తారని ఎదురు చూడొచ్చు. కానీ కోరుకుని నాకు అది కావాలి అని కోరుకునే పద్ధతులు దేవుని వాక్య ప్రకారము లేవు. బైబిల్లో నీ కోరిక యావత్తున సఫలపరిచని వాగ్దానాలు ఎత్తిపెట్టేకండి. అది ఎవరికి చెప్పాడో వాళ్ళకే, అందరికీ కాదు. సో అది మొదటి విషయం. రెండవది, ఉండుట తప్పు కాదు, కానీ తృప్తి లేకపోవటం నేరం. కలిగి ఉన్న వాటిని బట్టి ఉండడం నీకెందుకున్నాయి, నా దగ్గర ఎందుకున్నాయి, నీ దగ్గర లేదు అనుకోవడం కాదు. ఉండడం తప్పు కాదు, కానీ తృప్తి లేని జీవితం మాత్రం దేవుని దృష్టిలో నేరం. మూడవది, పొందుకొని ఉండుట తప్పు కాదు, కానీ దురాశ కలిగిన ప్రార్థనా జీవితం నేరం. ప్రార్థన పేరులో దురాశ, అదొక రకమైన దురాశ. ఎలాంటిదంటే ఆల్నైట్ ప్రేయర్ లాంటిది. మేము ఆల్నైట్ ప్రేయర్ చేసుకున్నాం. ఎందుకు చేయమన్నాడా? రాత్రంతా నా దగ్గర కూర్చో అన్నాడా? నీకు దేవునితో సహవాసం కోసం నువ్వు చెయ్యి, తప్పులేదు. కానీ ఆ సహవాసం వెనక నీ ఉద్దేశం ఏంటి? ఏదో కావాలనే కదా, ఏదో ఆశించే కదా, అది నేరం. 4, శుభ్రంగా ఉండుట అవసరం, కానీ అందం కోరుకున్నట్టు నేరం. నువ్వు శుభ్రంగా ఉండడం తప్పు కాదు, నన్ను సిద్ధపరచు, నన్ను బాగు చేయని అడగడం తప్పు కాదు, కానీ ఆ బాగు చేయటంలో నేను అందంగా మారాలి అనుకోవటం మాత్రం అది నేరమే. 5, బలహీనతలు ఒప్పుకొనుట అవసరం, అట్ ద సేమ్ టైం శరీరాశలు కోరుకొనుట నేరం. దేవునితో విశ్వాస జీవితం యొక్క బలహీనతలు. నెంబర్ 6, ఆకలి, రుచి, శుచి ఇవన్నీ అవసరం, కానీ తిండిపోతనం మాత్రం పాపం. తిండిపోతనం. నీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు, అనుదినము ఆహారం ఇస్తాడు. మన్నానిచ్చిన దేవుడు వారికి పొద్దున్నే లేచి మీరు ఎత్తకుండా మీ ఇంటి దగ్గర, మీ ఇంటి బయట, మీ వాకిట్లో ముద్దలు ఉంది, కావాల్సింది తెచ్చుకోమన్నారు. కక్కుర్తిపడి వీళ్ళు రకరకాలుగా చేసుకున్నారు.
ఒరే బాబు 6వ రోజు 2 పూట్లకు సరిపోద్ది చూసుకోనంటే అదొక రకమైన కక్కుర్తి. తీరా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేశారు, మామూలుగా తినడం ఇష్టం లేని వాళ్ళు దాన్ని అప్పాలు చేయడం మొదలెట్టారంట. ప్రయోగాలు కూడా పరలోకం నుంచి తీసుకుంటున్న ఆహారాన్ని కూడా వాళ్ళు మనుషులు మోడిఫై చేయగలరు ఎంతైనా సరే. ఇక 7, తెలుసుకొనుట లేక చూచుట అనేవి అవసరాలే, కానీ ఆ పేరు చెప్పి నేను దేశమంతా తిరుగుతానంటే మాత్రం తిరుగుబోతుతనాన్ని దేవుడు అంగీకరించడు. నువ్వు తెలుసుకోవడానికి వెళ్ళు, నేర్చుకోవడానికి వెళ్ళు, గ్రహించడానికి వెళ్ళు, కానీ ఖాళీగా ఉన్నాను నేను దేశతిమ్మటగా తిరుగుతాను, టూరిస్ట్ ప్యాకేజ్ బాగుంది అని అంటే ఇండిగో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోతావు ఎక్కడో. నెంబర్ 8, పలుకుబడి ఘనత సంపాదించడం మేలే, కానీ వాటి కోసం వెంపర్లాడడం కోరుకునటం నేరం. నాకు అది కావాలి అని కాంక్షతో ఏదైతే కోరుకుంటావో అది నేరం. 9, అవసరాలు దేవునికి చెప్పడం మంచిదే, క్షేమమే, కానీ అవసరాలు కోరికలాగా చేసుకోవడం నేరం. నీడ్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ గ్రీడ్స్. అవసరతలు వేరు, కోరికలు వేరు. అవసరతలు కోరికలుగా మార్చుకున్నట్టు మాత్రం దేవుని దృష్టిలో నేరమే అవుతుంది, జాగ్రత్త. నెంబర్ 10, శోధించబడేట పాపం కాదు, శోధనను తీర్చమని ప్రార్థన చేయట పాపం. ఇప్పటి వరకు ఆ విషయాలు వింటూ వచ్చాం. ఈరోజు 11వ విషయాన్ని విందాం. ఆపేక్షలు చెప్పడం పాపం కాదు, ఆపేక్షలు స్వనీతిగా ప్రార్థన చేస్తే నేరం. ఆపేక్ష కలిగి ఉండడం, ఆపేక్షలు చెప్పడం పాపం కాదు, ఆపేక్షలు ప్రార్థిస్తూ స్వనీతితో ప్రార్థన చేయటం నేరం. ఈరోజు ఈ విషయం మీద కొంచెం ప్రత్యక్షత దేవుని సహాయం అడిగి మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి ఈ ఆపేక్ష అంటే ఏంటి, ఈ ఆపేక్షకు ప్రార్థనకు మధ్యలో స్వనీతి ఎక్కడ యాడ్ అవుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఆపేక్షలు ప్రార్థనలుగా మారిపోతాయో ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. నేను దీని గురించినటువంటి వివరణ మీకు ఇచ్చే ముందు మీరు తప్పు పట్టాలనో లేక నేనేదో తప్పు నేర్పించేస్తున్నానో భయపడాల్సిన అవసరం లేదు. మీరు వినిన తర్వాత ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నించేయండి. ప్రతి సందర్భంలో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో చెప్తాను. ఆపేక్ష అనంటే కోరిక కాదు, తెలుగు పదం కదా ఆపేక్ష అనే పదం, కానీ దానికి కొన్ని అర్థాలు మనం అర్థం చేసుకునేటప్పుడు వేరైపోతాయి. కోరిక కాదు, అట్ ద సేమ్ టైం డిమాండు కాదు, నాకు ఇది కావాలి అనేది కూడా కాదు, అట్ ద సేమ్ టైం అది బలమైన ఆశ కూడా కాదు, నాకు ఇది జరిగితే బాగుండు అనేటువంటి ఆశ కూడా కాదు. జరగాలి అనేటువంటి ఒక బలీయమైన కాదు, బలహీనమైన కాంక్ష. జరగాలి అనేటువంటి కాంక్ష, జరిగితే బాగుంటుంది అనేటువంటి మంచి భావన ఆపేక్ష. జరిగితే బాగున్ను. మీరు ఒకసారి ఆలోచించండి. ఏవైనా విషయాలలో మీ స్వంతానికి సంబంధించిన విషయాలు కానీ, అంటే మీ సెల్ఫ్, లేకపోతే మీ కుటుంబాలలో సంబంధించిన విషయాలు కానీ, లేక మీ విశ్వాస జీవితాలకు సంబంధించిన దగ్గర వారి కుటుంబాలలో కానీ ఏవైనా విషయాలు సహజంగా జరిగితే మంచిగా జరిగితే బాగుండు అని మీరు అందరి గురించి భావించారా? వాళ్ళకి దేవుడు అదేదో ఇచ్చేస్తే బాగున్ను, ఏంటో దేవుడు ప్రతిసారి వాళ్ళని పరీక్షిస్తున్నాడు, ఈ ఒక్కసారి అది ఇచ్చేస్తే బాగున్ను అని మీకు ఎవరి గురించి అయినా అనిపించిందా? కానీ అందరి గురించి అనిపించదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు కొంతమంది గురించి అనిపించింది, అది ఆపేక్ష. అందరి గురించి మీకు అనిపించకపోవటం మళ్ళీ వేరే ప్రాబ్లం. సో ఆ సహజంగా కలిగించేటువంటి ఈ ఆపేక్ష సహజంగా తెలియకుండానే అంతరంగంలో నుంచి వచ్చేస్తుంది. ఆ ఎమోషన్, అయ్యో ఇది వస్తే ఇది దొరికితే, ఇది కలిగి ఉంటే, ఇది కనుక వాళ్ళు పట్టుకుని ఉండే అనేటువంటి ఒక పీస్ఫుల్ ఫీలింగ్ అది అనేది. మీరు చేసేటువంటి ప్రార్థనలన్నీ ఆపేక్షలు కాదు, బలీయమైన కోరికలు. ప్రభువా నాకు ఇవ్వవా, ఎందుకు ఇవ్వవో, ఎలా ఇవ్వవో చూస్తాను, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఎవరైనా అంటే మళ్ళీ అందరూ చెప్పేదంటే గిద్యోను నువ్వు గిద్యోనువా? గిద్యోను డిమాండ్ చేశాడు, నువ్వు గిద్యోనువా? గిద్యోనుతో యుద్ధం చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, నీతో కూడా యుద్ధం చేయించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీ అయిపోనే గిద్యోను గురించి మాట్లాడితే నీ చేత యుద్ధానికి రెడీ అని అడుగుతాడు దేవుడు. దావీదులాగా అంటే దావీదు యొక్క హృదయం దేవునికి అనుసరించి నడిచింది. మరి నువ్వు దావీదువా? దావీదు పేరు చెప్పి వెనకతలు దూరిపోదామనా? ఏం జరగవు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యథార్థత క్రీస్తు ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఆ ఇండివిజువల్ పర్ఫెక్షన్. ప్రతి వ్యక్తిని దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని దేవుడు చూడాలని కోరుకుంటున్నాడని యేసుక్రీస్తు ద్వారా మనకు చూపించాడు. కాబట్టి ఫలితాలు వచ్చేంత వరకు కూడా మార్పును కోరుకోగలగడం సహజమైన అపేక్ష. రిజల్ట్ నీకు కావాల్సినట్టుగా కాదు, ఏ రిజల్ట్ వస్తున్నప్పటికీ కూడా దాని విషయంలో మార్పుని కోరుకోగలగటం. అంతేకాదు ఎక్కువ మందిలో తక్కువ సమయంలో జరిగితేనే ఆనందించాలి అనేటువంటి ఒక అభిలాష. లెస్ టైం, తక్కువ టైంలో జరగాలి అనేటువంటి ఒక అభిలాష. మీకు ఎగ్జాంపుల్ ఓ మాట చెప్తాను వినండి. రైతు పొలంలో పంట పండించాడు.
దిగుబడి మీరు ఎలా కోరుకుంటారు? పంట నాశనం అయిపోవాలని కోరుకున్నాడు ఎవడున్నాడా? ఎవ్వరు. సహజంగా రైతు అయితే ఉండడు. ఎవరి పొలంలోనైనా ఏం కోరుకుంటారు చెప్పండి ఇప్పుడు? మామూలుగా అయితే ఎకరానికి 30 బస్తాలు వస్తాయి, కొన్ని 70 బస్తాలు వస్తాయి. సహజమైన ఆపేక్ష ఏంటి? ఈ దిత్వా వచ్చింది మొన్న, ఇంకోటి ఏదో తుఫాన్ అన్నారు, ఇంకేదో వస్తుంది అంటున్నారు, అవేం రాకుండా పంట చేతికి వస్తే ఓ 4 బస్తాలు ఎక్కువ వస్తే బాగుందనే భావం చూసారా? ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫార్మర్ కమ్యూనిటీ అందరికీ వస్తుంది. ఇది సహజమైనటువంటి ఆపేక్ష. రాజుగారు యుద్ధం చేస్తున్నారు, లేక మనం పరిపాలిస్తున్నారు. రాజ్యం సమాధానంగా సుఖంగా ఉండాలని కోరుకుంటారా? ఎప్పుడు కరువు కాటకాలతో ఉండాలని కోరుకుంటారా? అది ఆపేక్ష. పిల్లలు పెంపకంలో వాళ్ళు విధేయతగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, పెరగాలి అని కోరుకుంటారా? పాడైపోవాలని కోరుకుంటారా? ఎవరి పిల్లలైనా ఇది సహజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆపేక్ష. దేవుని వాక్యము జరిగినప్పుడు లేక చెప్తున్నప్పుడు అది నెరవేర్పు ద్వారా జరిగేటువంటి సూచనలు కానీ మెలకువలు కానీ సిద్ధపాటుకు రెడీ అవ్వాలని కోరుకుంటారా? ఆడు అలాగే చెప్తాడులే మనం ఇలాగే ఉందామని కోరుకుంటారా? దేవుని వాక్యపు నెరవేర్పు మనల్ని సిద్ధపరచడానిక ఆయన చెప్పుకుంటాడు, మనం వినుకుంటాం, అంతేనా? సిద్ధపాటు కొరకు. సో ఆ రకమైనటువంటి సహజమైనటువంటి ఆపేక్ష. మరి 2025 అయిపోయి 26లోకి వెళ్ళిపోతాం. 2026 మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇలాగే ఉండాలనా, కొంచెం బాగుంటుందనా? ఏంటి మీ ఆపేక్ష ఏంటి? ఖచ్చితంగా మీ హృదయంలో ఆ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి, అదే వాచ్ నైట్ సర్వీస్కి ఎందుకు వస్తారు అని అంటే, కనీసం ఈ ఒక్క అర్ధరాత్రి అయినా బిగ్ బాస్ దగ్గరికి వెళ్లకుండా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమాత్రం చూడకపోతాడా? ఏదో ఒక దీవెని ఇవ్వకపోతాడా? ఓ మంచి ప్రామిస్ ఏదో చెప్పకపోతాడా? కాస్త ప్రశాంతంగా ఉండి కొత్త సంవత్సరంలో అయినా సమాధానంగా. ఇదే కదా సహజమైన ఆపేక్ష. మనిషి ఆత్మీయంగా మారే కొలది దేవుని యొక్క పరాధీనతలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఐ రిపీట్, మనిషి ఆత్మీయంగా మారే కొద్దీ వ్యక్తిత్వాన్ని దైవ పరాధీనతలోనికి వదిలేసుకుంటాడు. నువ్వు ఎంత ఆత్మీయంగా పెరిగావో, నువ్వు ఎంతగా దేవుని మీద పరాధీనతలోనికి వెళ్ళావో అనే దాని మీద నిర్ణయించబడుతుంది. అంతేగాని నీకు ఎన్ని పాటలు వచ్చు, ఎన్ని వాక్యాలు కంటతవచ్చు, ఎంతమంది పాస్టర్లు తెలుసు, ఎంతమంది రెవరెండ్లు మీ ఇంట్లో దూరుతారు, వీటి మీద ఉండదు. నువ్వు ఎంత ఎక్కువగా పరాధీనతగా, అంటే నీ వ్యక్తిగత ఆధీనం అంతా పోయి దేవుడే నాకు సర్వము, దేవుని మాట మీద నేను ఆనుకుంటా, ఆ ఆధీనత పరాధీనంగా మారిపోయే జీవితమే నీలో క్రైస్తవ యొక్క సంపూర్ణతలోనికి ఎదుగుతున్నావు అనడానికి ఒక చక్కటి రుజువు. అయితే వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్వనీతి, పట్టుదల, ప్రయాస ఇవన్నీ కోల్పోతాడు. పరాధీనతలోకి వెళ్ళిపోయినప్పుడు, దేవుని ఆధీనంలోకి మనిషి వెళ్ళిపోయినప్పుడు, దైవ ఆధీనములో జరిగించేటువంటి విషయాలలో పర్సనల్గా ఉండేటువంటి స్వనీతి కానీ, పట్టుదల కానీ, ప్రయాసలు కానీ ఆగిపోతాయి. కానీ ఈ రోజుకి నీ జీవితంలో చాలా దగ్గర పట్టుదల, ప్రయాస, మరిమిక్కిలి స్వనీతి ఉన్నాయి అని అంటే నువ్వు ఇంకా దేవుని ఆధీనంలోకి రాలేదు. పైగా దేవుని నీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. చూసుకోండి మనిషి. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఆమెన్ అనువాడు ఎవరు? మరి నువ్వెందుకు అన్నావు? వాళ్ళు అన్నారు, నేను అన్నాను. వాళ్ళు ఎందుకన్నారు? నీ కోరికలు కోరి ఆమెన్ అన్నారా? దేవుని మహిమపరిచినప్పుడల్లా ఆమెన్ అన్నారు. చూసుకోండి. దేవుని ఘనపరిచినప్పుడు ఆ వెనకతలు ఆమెన్ అనే పదం వచ్చింది. మరి మనం ఏం ఘనపరిచాం? ప్రవ్వా ఈ రాత్రి నా ₹1,00,000 నువ్వు వచ్చేలాగా చూడు ప్రవ్వా అంటే ఆమెన్. ₹1,00,000 దేవుడా? అంటే దేనికి దేవునితో అక్కడ మనిషి మారలేకపోతున్నాడు. తనకున్నటువంటి సామర్థ్యాలు, పలుకుబడి, బలము, శక్తి ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలోకి వెళ్ళే మనిషి వదిలేసుకుంటాడు. నేను క్రెడిట్ కాదు, నా గొప్పతనం ఏం లేదండి, నా ప్రత్యేకత ఏం లేదండి, అంతా ఆయనే, ప్రభువే, ఆయన వలనే నేనేమై ఉన్నానో అది ఆయన కృపయే అనే పదం మాట్లాడతాడు. ఆ మాట నీ నోట్లోకి రాకుండా నువ్వేదో చెయ్యగలనని, నీకేదో తెలుసని, నా దగ్గర ఏదో ఉందని, ఇంకా నీ బలమంతా మళ్ళీ దాని వెనకాతలు దేవుడిని పేరు పెట్టి దేవుని బట్టి ఇదంతా అంటే కుదరదు. కోల్పోవటమే దేవుని యొక్క జీవితం. ఈ మారిపోయిన రూపాంతరం చెందినటువంటి, మారు మనసు పొందినటువంటి ఆ నిజమైనటువంటి మనిషి భక్తికి ఆధారమైనటువంటి విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మీద కట్టుకుంటాడు. తన మెచ్యూరిటీ వర్డ్ మీద కట్టుకుంటూ, పడుతూ లేస్తూ, ప్రయాసపడుతూ, కృప కొరకు మొర్రపెడుతూ ఆఖరికి ఏమవుతాడో తెలుసా? దీనుడైపోతాడు. గెలిచి కాదు, ఓడిపోయి కాదు,
ఏమీ రాకపోయినా నాకు రాలేదన్న క్వశ్చన్ కానీ, ఎందుకు ఆడికిచ్చావన్న సొనుగుడు కానీ, నాకు ఎప్పుడు వస్తుంది అనేటువంటి మాటలు కానీ ఉండవు. హీల్ బికమ్ హంబుల్ మ్యాన్గా మారిపోతాడు, దీనుడైపోతాడు. ఇక్కడ ఎవడు కూడా ఒకేసారి గెలవడు, పడుతూ లెగుస్తూ. ఆత్మీయ జీవితంలో ఉండే పోరాటాలు, నీతిమంతులు కలుగు ఆపదలు, పుటం వేయబడిన పరీక్షలు, 1 కాదు 2 కాదు, ఇవన్నిట్లో కూడా మనిషి దీనుడైపోతూ ఉంటాడు. ఇలా దీనంగా మారిపోయే మనిషి ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటాడు. ఆ సంపాదన ఏంటో తెలుసా? రోషం కలిగినటువంటి వాడుగా మారిపోతాడు. ఓ పక్కేమో కంప్లీట్ దీనుడైపోతుంటాడు, మరోవైపేమో దేవుని కొరకు రోషం పెరిగిపోతూ ఉంటుంది. ప్రభువుని విడిచిపెట్టడం కాదు, ప్రభువుని దూరం అవడానికి కాదు, పరిస్థితుల్లో నాకెందుకు ఇది రాలేదనేటువంటి క్వశ్చన్సో కాదు, తనకు తెలియకుండా దేవుని కొరకు బ్రతకటంలో ఇది ఇస్తేనేనా దేవుడు, ఇవ్వకపోతే కాదా? యోబు ఏమయ్యాడు? అతని జీవితంలో దీవెనలు బట్టి ఆ మాట అన్నాడా, శ్రమలను బట్టి ఆ మాట అన్నాడా? దీనుడైన తర్వాత శ్రమలలో క్రీస్తు కొరకు బ్రతికే రోషం పెరుగుద్ది. ఆ రోషంతో నిలబడతాడు, ఆ రోషంతో ప్రశ్నిస్తాడు, ఆ రోషంతో దేవుని దగ్గరికి వస్తాడు. ఆ రోషంతో మాట్లాడిన ఏ మాటల్లో కూడా దేవునికి ఆ భక్తునికి లేక ఆ విశ్వాసికి మధ్యలో ఏ రకమైన శత్రుత్వాన్ని దేవుడు చూడడు. పైగా దేవుడు అలాంటి వాడితో మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటాడండి. యోబుతో దేవుడు మాట్లాడేటప్పుడు యోబు ఎన్ని ప్రశ్నలు వేసాడో తెలుసా దేవుడిని? యోబు ఎన్ని మాట్లాడినాడో తెలుసా దేవుడిని? అంటే దేవుడే నాకు సమస్తం అంటాడు, ఎట్ ద సేమ్ టైం అతను ఒళ్ళంతా గజ్జి కురుపుల్ని చిలపెంకులతో గోక్కుంటా, కానీ దేవునితో మాత్రం వదలడు, దేవునితో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ దేవుడు కూడా ఆయనతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సుడిగాలులో నుంచి యోబుతో మాట్లాడగా అని ఉంటుంది. అంటే ఈ అనుభవం వ్యక్తి జీవితానికి కోరుకోవాలని దేవుడు కోరుకుంటాడు. ఇకపోతే మరొక విషయం చెప్పాలి. ఇన్బిల్ట్, నీ బాడీలో ఇన్బిల్ట్ కొన్ని పెట్టాడు. ఆ ఏంటంటే, నీకు నవ్వు వచ్చిందా ఎప్పుడైనా? హాస్యం ఉందా? చతురత, కోపం వచ్చిందా? వచ్చింది. ఆవేశం వచ్చిందా? కొన్నిసార్లు ఆయాసం కాదు, ఆవేశం. ఇప్పుడు ఈ సీజన్లో వస్తుంది అందరికీ ఆవేశం. ఇక నిజమైన లోపల నుంచి రోషంతో కూడినట కొన్ని విషయాలలో స్పందన, ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి సముచితంగా రాగలగడం అనేది విచక్షణ. ఇవన్నీ ఇన్బిల్ట్, ఇవి కూడా సహజాపేక్షలు. కామమైన కోరిక, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్. బాడీ లోపలే దేవుడు శరీరమునకు ఒక శరీరిగా పెట్టాడు. వాటిని నువ్వు మార్చడానికి అవ్వదు, తగ్గించుకోవడానికి అవ్వదు, తీసేయడానికి అవ్వదు. అయితే ఈ పరిస్థితులన్నిటిలో వ్యక్తి కాంక్షాపూరితమైనటువంటి కోరికను, సహజమైన ఆపేక్షను దేవుని దగ్గరకు వచ్చి తృప్తి పొందడానికి చేసే పద్ధతిని ప్రార్థన అని అంటాడు. తన శరీరము, తన చుట్టూ ఉన్న పరిస్థితి, తన కొరకు ఇవ్వబడినటువంటి ఆ పరిచర్య లేక శ్రమానుభవము, వీటన్నిటిలో దేవునితో పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కదా, మాట్లాడడానికి ఇష్టపడతాం కదా, ఆ అనుభవము ప్రార్థన. అంతేగాని లిస్ట్ అంతా రాసుకొచ్చి కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి చెప్పేసి 15 నిమిషాలు స్తుతులు కాసేపు, కృతజ్ఞతలు కాసేపు, వాక్యం కాసేపు, రెఫరెన్స్ కొటేషన్ ఒకసారి, ఆ తర్వాత ప్రభువా ఇగో ఈ పాయింట్ నెంబర్ 3 కోసం ప్రార్థన చేద్దాం, ముగ్గురు ప్రార్థన చేయండి, గొలుసు ప్రార్థన చేయండి. ఈ గొలుసులు చైన్లు ఏమి ఉండవు అక్కడ. నీ జీవితంలో నుంచి దేవునితో సంబంధాన్ని తెంచుకోవటానికి సిద్ధపడేటువంటి మాటలే తృప్తి పొందటానికి, నీ హృదయం నెమ్మది పొందటానికి మాట్లాడే భాష ప్రార్థన అవుతుంది. మార్కు సువార్తకు రండి ఒక్కసారి, 4వ అధ్యాయం 19వ వచనం ఇంకొకసారి రండి. ఇప్పటి వరకు మీకు ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటను మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము మార్కు సువార్త 19వ వచనం. వీరు వాక్యమును విందురు గాని, జాగ్రత్తగా వినండి. దేవుని మందిరంలోకి వచ్చిన క్రైస్తవులతో వాక్యం చెప్తుంది, మీరు వాక్యమును వింటారు గాని ఐహిక విచారాలు, ధనమోసమును, డబ్బుతో కూడినటువంటి మోసాలు, మరి ఏ ఇతరమైన ఆపేక్షలను లోపలకి చొచ్చి వాక్యమును అణచివేయుట వలన ఏం పాడు చేస్తాయి? దేవుని దగ్గరికి వస్తారు, చర్చి పట్టదు, జనాలు నిండిపోతారు, పుస్తకాలు నిండిపోతుంటాయి, వాక్యం బైబిల్ అంతా అండర్లైన్ చేసేస్తుంటారు, మొత్తం బైబిల్ తెలిసిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. కానీ వాక్యం నుంచి బయటికి రావాల్సిన వాక్యంలో ఫలాలు రావు. ఎందుకు రావు? 3 పరిస్థితులు చెప్పాడు అక్కడ. వాక్యమును విందురు కానీ ఐహిక విచారములు, ఈ లోక ఐహికము అనగా ఇహపరమైనవి విచారాలు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నాకు దేవుడి దగ్గరికి వచ్చాను, ఇంకా నాకే సంబంధం లేదు, నేను ఇప్పుడు ఒక గంటన్నర దేవునితో ఆరాధిస్తా, దేవుని సన్నిధిలో కూర్చుంటాను, హాయిగా దేవుని మాట కోసమే వింటాను లేరని నేను అన్నాను. నేను కూర్చున్న కొంతమందిని చూసి చెప్పగలను, వాళ్ళు దేవుని వాక్యం కొరకే వస్తారు. కొంతమంది ఐహిక విచారాల కోసం వస్తారు, కూర్చుంటారు, బాడీ ఇక్కడే ఉంటుంది,
కళ్ళు నా మీదే ఉంటుంటాయి. రింగులు 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 తిరుగుతూ ఉంటాయి, ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైపోయిందో మ్యాచ్, కోహ్లీ కొట్టాడో లేదో, ఇదొక ఐహిక విచారం. బిగ్ బాస్ అదొక ఐహిక విచారం. ఇంకేదో సీరియల్ అదొక ఐహిక విచారం. ఇంట్లో ప్రాబ్లం, చుట్టాలు వస్తారన్నారు వచ్చారేమో అదొక విచారం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఐహిక విచారం. మందు మర్చిపోయినా వేసుకున్నానా లేదా, పొద్దున్న ట్యాబ్లెట్ గురించి రాత్రి అదొక విచారం. పిల్లలు అదొక విచారం. ఒకటి కాదండి, దేవుని దగ్గరికి వస్తారు, వాక్యం వింటూనే ఉంటారు, కానీ లోపల ఏం పనిచేస్తుంది? ఐహిక విచారాలు. రెండోది ధనమోహాలు, ధన వ్యామోహాలు అని ఉంది. ధనానికి సంబంధించినటువంటి మనీతో వచ్చేటువంటి కల్ప్రెట్స్ ఎట్లా ఉంటాయో చెప్తాను. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు కట్టగలనా లేదా, ఏమవుద్ది ప్రభువా, నీ మందిరంలోకి వచ్చాను, ఫైనాన్స్ వాడు వస్తాడు, రేపటికల్లా కట్టకపోతే ఈఎంఐ బండి పట్టుకెళ్ళిపోతాడు ప్రభువా. ఇక్కడ చెప్తున్న వాక్యం ఏమి లేదు. ఇంకా అది బాధ అంతా ఏంటి? దేవుని మందిరంలోకి వచ్చాను, నేను దేవుడితో మాట్లాడుతున్నాను, రేపు రాత్రి డబ్బులు మూట తీసుకొచ్చి పడుతుంది. పడద్దా? మరి ఎందుకు ఇక్కడికి వచ్చి దాని గురించి ఆలోచిస్తున్నా? దేవుని మాట వింటున్నట్టు చెవులు ఇక్కడే ఉండి అది ధన వ్యామోహం. డబ్బుకి సంబంధించి రెంట్ కట్టగలనా లేదా, ఫీజు కట్టగలనా లేదా పిల్లలకి, రేపుడు పరిస్థితి ఏంటి, ఎల్లుండి ఏమవుతుంది, దీనికి నేను ఇవ్వాలి కదా, నేను ఇచ్చేస్తాను, పరువు పోద్దేమో, మాట దక్కదేమో, ఈ కొనగలనా లేదా, రేపే లాస్ట్ డేట్ అన్నాడు, మంచి బేరం. అసలు నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని గురించినటువంటి ఆలోచన నీ మనసులోకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యంతో నేను నిండాలి, నేను వినాలి, దేవుని మాట మాత్రమే నాకు విలువైనది, అసలు ఆశ ఉందా? దేవుని వాక్యం లేని ప్రదేశంలో ఈ ఆటలు పాటలు మాటలు డ్యాన్సులు ఉంటే నువ్వు వేసుకో, పర్వాలేదు, ఐకి విచారాలు. కానీ దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి నిన్ను బ్రతికిస్తుంది అనేటప్పుడు దానికి వినకపోతే ధన వ్యామోహాలు. మూడోది ఏంటో తెలుసా? మరే ఇతరమైన ఆపేక్షలు లోపలికి చొచ్చి. ఏ ఇతరమైన ఆపేక్షలు అంటే ఇక్కడ ఆపేక్షకు ఇది అని చెప్పలా, చాలా రకాల ఆపేక్షలు ఉంటాయి. మనిషికి చాలా తలంపులు వస్తూ ఉంటాయి. ఆ తలంపుల్లో చాలా రకాల అపేక్షలు దేవుని మాటను పరిచయనివ్వకుండా చేసేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక అపేక్ష చెప్తాను. ఈ కాసేపట్లో ఒక వివాహ ప్రకటన చేస్తాను, 2వ ప్రకటన మన బన్ను పాపది. ఈ వివాహ ప్రకటన జరుగుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కిందటి వారం మొదటి ప్రకటన అయిపోయింది, నాది ఎప్పుడు అవుతుందో. ఇప్పుడు ఇంకా ప్రకటనకు టైం ఉంది, నీ ప్రకటనకి టైం ఉంది, ప్రతిదానికి సమయం కలదు. కానీ ఈలోపు నీ మనసంతా ఏమైపోద్దంటే, అక్కడ పెద్దావిడ కూర్చుంది అనుకోండి, అక్కడ కూర్చుని అపేక్ష ఏం ఆలోచిస్తుందో తెలుసా? ఆ అపేక్షతో కూడినటువంటి మనస్సు, ఈ అమ్మాయి అయితే బాగున్ను, మా అమ్మాయికి ఈ అబ్బాయి అయితే బాగున్ను. ఇక్కడ కూర్చున్న అబ్బాయి తల్లి, ఈ అమ్మాయిని పాస్టర్ గారు ఎప్పుడు పట్టించుకోలేదు, అడిగితే బాగున్ను. ఏం అపేక్ష ఇది? పెళ్ళి అపేక్ష. అవ్వనోడు బాధ ఏంటి? ఈ గోడే. ఒకవేళ వచ్చేసారు అనుకుందాం, కూర్చున్నారు అనుకుందాం, తల్లిదండ్రుల గోలు పక్కకు పెట్టండి, ఇక్కడ కూర్చున్నోడు తలకాయ ఇలా తిరిగిపోతుంటుంది, ఏసీ రిమోట్తోని ఆ పైకి కిందకి వెళ్తున్నట్టు. ఎందుకు? ఈడ అపేక్ష అక్కడ అవుతూ ఉంది. అక్కడ కూర్చున్న అమ్మాయి, మా ఆయన వచ్చాడో లేదా. ఏ అపేక్ష ఇది? అదొక అపేక్ష, అలా ఆయన అపేక్ష. పెళ్ళి కానివాడిది ఒక చింత, పెళ్ళయిన దానిది ఒక చింత, భర్తదొక గోల, భార్యదొక గోల, తల్లిదొక గోల, పిల్ల అక్కడ కూర్చుని ఎంతసేపు అయిపోద్ది ఇడు గోల, దీని గోల దీనిది. ఏంటి ఈ అపేక్షలు? దేవుని వాక్యం లోపలికి వెళ్తుందా? వెళ్ళనిస్తున్నామా? వెళ్ళడానికి స్కోప్ ఉందా? ఎంత టైం ఇస్తావు? చెక్ చేసుకోండి. ఒక రోజు దేవుని యొక్క వాక్యం వినడంలో నిష్ఫలముగా చేసేస్తుందని బైబిల్ చెప్తుంది. ఈ మూడిట్లో మొదటి 2 నువ్వు గెలవచ్చు. ఏమేంటి? ఐహిక విచారాలు గెలవచ్చు. ఎందుకు? ఈ టైంలో నువ్వు ఏదైనా పని చేయటానికంటే నువ్వు ఈడ్చుకుని వస్తావు చర్చికి. బుర్ర బుద్ధి లేదా నీకు? 6 రోజులు బతికాము, 7వ రోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఎలా ఆనందిస్తావు నువ్వు? నేను వెళ్తానంతే, నువ్వు విడాకులు ఇచ్చేసుకో అని వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏంటి వీళ్ళ ఆసక్తి? ఐహిక విచారాలు గెలిచారు వాళ్ళు. ధన వ్యామోహాలు. ఏమండి, ఈ అప్పులు జబ్బులు నొప్పులు కష్టాలు ఎప్పుడు ఉంటాయండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోదాం బాబా, 4 పాటలు పాడుకుంటే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది, నేను ఇంట్లో ఈ గోల పడలేను, నేను వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి నువ్వు వచ్చేసిన ఉంటారు. కానీ ఈ సహజాపేక్షలు ఉన్నాయే, మీరు గెలవలేరు. పైగా ఇవన్నీ సహజంగా మీరు వద్దన్నా మీ లోపల నుంచే వచ్చేస్తూ ఉంటాయి, తన్నుకుని వచ్చేస్తూ ఉంటాయి. దేన్నో చూస్తే ఏదో గుర్తొచ్చేది ఆపేక్ష.
ఇప్పుడు చూసుకోండి, మీకు మామూలుగా ఉన్నప్పుడే మీకు ఏదో కనపడుతూ ఉంటుంది. కొత్త చీర కట్టుకుని ఒక ఆవిడ వచ్చింది, లాస్ట్లో కూర్చున్న వాళ్ళందరికీ ఆవిడ చీర కనపడుద్ది. నువ్వు రావడమే లేట్, అందుకే కదా. ఎందుకు లేట్గా వస్తారు? మిమ్మల్ని అందరూ చూడాలని. ముందు ఎందుకు వస్తారు? నన్ను దేవుడు చూడాలని. నేను దేవుని ఎదుట కనపడాలని ముందు వచ్చే వాళ్ళు వేరుగా ఉంటారు. నన్ను మనుషులందరూ చూసి నా చీర గురించి, నా డ్రెస్ గురించి, నా ప్యాంటు గురించి, నా టై గురించి పొగడాలని లాస్ట్లో వచ్చేవాళ్ళు వేరేగా ఉంటారు. ఈ రెండింటి మధ్యలో నువ్వు ఎక్కడున్నావో ఆ మనుషులలో కలిగేటువంటి ఆ స్పందనలకు కారణం ఎవరు? ఏంటి నీ ఆలోచన? ఎవరు వస్తే వచ్చింది, అమ్మాయి కూర్చో అనం, మళ్ళీ కాసేపు స్కానింగు, కాసేపు డయాగ్నిస్సు, ఆ తర్వాత డెసిషను, ఆ తర్వాత అబ్బా ఏదో చెప్పారు పాస్ట్ గారు, సర్లే నెక్స్ట్ ఎక్కడి నుంచి ఫాలో అవుదాం అంటే పోయిందా లేదా? నిష్ఫలముగా చేసేటువంటి ఈ సహజ ఆపేక్షలు ప్రార్థనలుగా మార్చటం చాలా ప్రమాదకరంగా మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, ఏంటి ఈ వాక్యమును అణిచివేయటం వలన అదేమవుద్దట? నిష్ఫలమగును. ఫలం వస్తుందా? నిష్ఫలమా? నిష్ఫలం. ఏదైనా మొక్క భూమిలో పాతిన తర్వాత, విత్తనం భూమిలో వేసిన తర్వాత, ఇది మంచి సీజను. ఈ శీతాకాలపు మంచుకి త్వరగా మొక్కలు ఎదుగుతాయి. మేము విత్తనాలన్నీ వేస్తూ ఉంటాం. జనవరి తర్వాత చిక్కుళ్ళు వచ్చేస్తాయి, మంచి పంటలన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఇప్పుడు పైకి లేగుస్తుంటాయి. అది స్ప్రోట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అది పైకి ఎదుగుతూ ఉండేటప్పుడు దానికి పైకి ఎదగడానికి ఒక కొమ్మనో ఒక మొక్కనో ఏదో తీగనో పెట్టి దాన్ని అందిస్తాం. ఎందుకు? పాదులైతే పైకి వస్తాయి. పైకి వచ్చి అవి చక్కగా వస్తాయి. ఒకవేళ ముళ్ళకంప వేసామనుకోండి, దాని మీద ఏమవుద్దో తెలుసా? అది లెగుస్తుంది. ఈ ముళ్ళకంప కిందకి పడేయడం వల్ల మళ్ళీ అది కిందకు వస్తుంది, మళ్ళీ లెగడానికి చూస్తుంది. ఆ ముళ్ళు బయటికి వెళ్ళనివ్వకుండా ఉండిపోవడం వల్ల నొక్కేస్తుంది. ఆ చెట్టు ఎదగడానికి ప్రయత్నం చేస్తూ కిందకుండి నిజానికి ఆ 7 ఆకులు బెండ 7 ఆకులు వచ్చేస్తాయి, కానీ పిందరాదు. కారణం ఏంటి? దాన్ని ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశం ఇవ్వకుండా, దానికి ఆధారం ఇవ్వకుండా నువ్వు నీళ్లు పోసినా, అక్కడ ఎండబడినా, అక్కడ గాలి వేసినా, మంచు వచ్చినా విత్తనం ఫలించడానికి అవకాశాలు మనము విశాలపరచబడలేదు. దేవుని వాక్యము నిష్ఫలమవుతుంది అని అంటే వాక్యం పడుతుంది, లెగుస్తుంది, ఆకులు చిగుర్లు పువ్వులు కనబడతాయి, కానీ ఫలాలు రావు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఈ సహజమైన అపేక్షలతో కూడిన ఒక ప్రమాదం విశ్వాసిని ఫలింప చేయకపోవడానికి కారణం. ఇది చాలామందికి తెలియని విషయమే. ఎందుకోనంటే నీ ప్రార్థన బాగుంది, నీ ఇంట్లో ఒంట్లో ప్రార్థనలు బాగున్నాయి, ఉపవాసాలు బాగానే ఉన్నాయి, మందిరానికి వచ్చి అటెండెన్స్ బాగానే ఉంది, రోజు పొద్దున్న లేసి వాట్సాప్లో 5 వాక్యాలు చదువుతావు, 10 మందికి పంపుతావు, మినిస్ట్రీ కూడా బాగానే ఉంది నీది, కానీ నీ జీవితంలో ఫలం లేదు. కారణం ఏంటో తెలుసా? సహజమైన ఆపేక్షలతో కొట్టు చచ్చిపోతున్నావు. ఈ డిజైర్స్ విపరీతమైనటువంటి ప్రేయర్లుగా మారిపోతుంటాయి, కానీ ఏది దేవుడు ఆమోదంగా మారదు. ఇది ప్రమాదం. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి చాలా ఉద్యోగం వచ్చినప్పుడు, నా ఫ్రెండ్ జాబ్ వచ్చింది, వాడు మాట్లాడుతునేటప్పుడు తను ఒక ఉదాహరణగా సాక్ష్యం చెప్తున్నాడు. నన్ను కూడా పిలిచాడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే. అప్పుడు మేము హిందువులములేండి, అందుకని ఏదో భోజనాలు ఉంటాయి కదా, అందుకని వెళ్ళిపోయాం. వెళ్ళి అంతా కూర్చున్నాం. ఆ పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్తానికి రెడీ అయ్యే ముందు ఇప్పుడు వచ్చి బాబు ఉద్యోగం వచ్చింది సాక్ష్యం చెప్తాడన్నారు. మా ఓడే కదా, మాకు తెలియంది ఏం చెప్తాడు అన్నాడు. మేము పనుల్లోనే ఉన్నాం, కానీ ఒక చెవేసి ఉన్నాం. వాడు ఏం చెప్పాడంటే, దేవునికి మహిమ కలుగును గాక, నేను ఈరోజు నాకు ఈ ఉద్యోగం రావడానికి స్టీల్ ప్లాంట్లో నాకు కారణం ఏంటంటే, నేను ఆదివారం మానకుండా ట్యూషన్ ఉన్నా, స్పెషల్ క్లాసులు ఉన్నా, 10th క్లాస్లో కూడా నేను ఎగ్గొట్టేసి నేను చర్చికి వెళ్ళిపోయేవాడిని. ఆ రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం వల్ల మా అమ్మగారు చేసే ప్రార్థన కానీ, మా పాస్టర్ గారు ఫాదర్ గారు చేసిన ప్రార్థన కానీ, నేను రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం వల్ల నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది అన్నాడు. మేము చర్చికి వెళ్ళేవాళ్ళం కాదు, మేము గుడికి వెళ్ళేవాళ్ళం, ఆడు చర్చికి వెళ్ళేవాడు. మరి వాళ్ళు ఏం చేసేవారో చర్చిలో మాకు తెలియదు, కానీ ఆవిడ చెప్పిన మాటలు మనసులో ఉన్నాయి. దేవుడు గుడికి వెళ్తే ఉద్యోగం ఇస్తాడా? ఆహా, అలా రెగ్యులర్గా వెళ్ళిపోతే దేవుడు ఇచ్చేస్తాడేమో అని ఆ రోజుల్లో మాకు అనిపించింది. మళ్ళీ రెండోసారి 10th క్లాస్ లేదు కదా, మాకు పాస్ అయిపోయాం, ఫస్ట్ క్లాస్లో వచ్చేసినాయి, సో అయిపోయింది. నిజానికి అది నిజమేనా అని ఆలోచిస్తే మీకేం తెలుసు? రెగ్యులర్గా చర్చికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయా? రెగ్యులర్గా చర్చికి మీరు ప్రైవేట్లు మానేసి, స్పెషల్ క్లాసులు మానేసి రెగ్యులర్గా చర్చికి వెళ్ళిపోతే మీరు ఏమైనా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతారా? ఇస్ ఇట్ ట్రూ? మరి వాడు ఎందుకు అలా చెప్పాడు? అందరూ చప్పట్లు కొట్టారు, దేవుని స్తోత్రం అన్నారు. పాస్టర్ గారు అయితే మరి నిజంగా ఇలా ఉండాలి, ఇలాంటి చూసి అందరూ మార్పు చెందండి అని కూడా చెప్పాడు. ఏదో జరిగింది. ఈరోజు ఆ మంచి జాబ్కి, ఆ సెటిల్మెంట్కి, అతడి జీవితంలో వచ్చిన దాని గురించి
కారణం ఏంటి అన్నది మనం ఎవరిమీ ఏమీ డిసిషన్ చేయలేం. ఈరోజు ప్రార్థనా జీవితంలో చాలామంది సెల్ఫిష్గా చేసేటువంటి విషయాలలో దేవుని పక్షంగా కూడా ఇలాంటి వాటితోనే మనం పొందిన వాటిని పోల్చుకోవడం మొదలుపెట్టి మనుషులకు ఏం ప్రొజెక్ట్ చేశామంటే దేవుడు నాకు ఇచ్చాడు అనడానికి వెనక నేనేదో చేశాను అందుకొచ్చింది అని చెప్పుకుంటున్నాడు. నువ్వు ఏదో చేస్తేనే అది వచ్చింది అనేది నిజమైతే అదే పని అందరూ చేస్తే అందరికీ రావాలా వద్దా? మరి ఎందుకు రాలేదు? ఎందుకు రావటం లేదు? ఏది నిజం మరి? కానీ ఇక్కడ మీరు చెప్పేటువంటి సాక్ష్యాలలో చాలామంది భక్తి ప్రార్థనల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయనంటే యాజ్ ఇఫ్ దేవుడే నీ చేత ఆ పని చేయించేసి అది నీకు ఇచ్చేసినట్టు చెప్తున్నారు. దేవుడు అలా చేయిస్తాడా? అలా ఇప్పిస్తాడా? ఈ ప్రమాదం ఏంటి? ప్రతి వ్యక్తి యొక్క భక్తిలో వచ్చేటువంటి వాటి యొక్క రిజల్ట్కి నీ భక్తిని కొంచెం పాజిటివ్గా మెరిట్గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి అది నీ గొప్పతనం కాదు, అది నీ ప్రతిభ కాదు, అది నీ ఆత్మీయత కాదు, అది నీవు అనుకుంటున్నటువంటి మేలైన స్థితి కూడా కాదు. అక్కడ నీ తల్లి ప్రార్థనని పేరు పెట్టినా లేకపోతే నువ్వు అటెండ్ అవుతున్నావు అని ఏం చెప్పినా కూడా అవన్నీ కారణం కాదు. చాలా విషయాలలో మనం చేసేటువంటి సెల్ఫిష్ థింగ్స్ ఎలా ఉంటాయో ఒక చిన్న మాట చెప్తాను. ఒక తమ్ముడు నేను వీడియోలో చూస్తున్నప్పుడు తను చెప్తున్నాడు, నేను రెగ్యులర్గా ఈ అయ్యగారి సంఘానికి వెళ్ళడం వలన నేను ఇది పొందుకున్నాను అన్నాడు. ఎంతవరకు నిజం? రెగ్యులర్గా ఆ అయ్యగారి చర్చికి వెళ్ళడం వల్ల అతను దీవించబడ్డాడట. ఈజ్ ఇట్ ట్రూ? మా పిల్లలు ఈ స్థాయిలో ఎదగడానికి కారణం ఈ అయ్యగారి దగ్గర పెరగడమే. అదెంత నిజం? ఒక అయ్యగారు మిమ్మల్ని పెంచేస్తే ఆ బాబు తాలూకా ఫిజికల్ స్పిరిచువల్ ఏమైనా పెరిగిపోతుంటాయా? చాలాసార్లు మీ విశ్వాస జీవితంలో మీరు ఎదిగినటువంటి తర్వాత మనిషి పెంచుకునేటువంటి స్థితి కొంచెం మార్పు తెస్తుంది. చూడండి, సహజమైన ఆపేక్ష చొచ్చే పరిస్థితి ఏంటంటే, మీరు ఒక చిన్న ఇంట్లో ఉన్నారు, చాలా భక్తిగా ఉన్నారు, క్రమశిక్షణతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, నిరీక్షణతో ఉన్నారు. ఇందాక చెప్పినట్టు మీకు దేవుడు కనికరమో కృపయో మొత్తానికి మీకు ఆ ఉద్యోగం అనేది ఏదో వచ్చింది. నెక్స్ట్ మీరు అదే ఇంట్లో ఉంటారా? ఇల్లు మారుతారా లేదా? ఇల్లు మారాలా వద్దా? అవునండి, ఇప్పుడు సైకిల్ పెట్టారు, ఇప్పుడు బండి పెట్టాలి. ఎక్కడ పెడతారు? ఆ బండి నుంచి నెక్స్ట్ కారు పెట్టాలి. ఎక్కడ పెట్టుకుంటారు? మీరు ఆ వీధిలో ఉంటే కారు రాదు కదా అక్కడికి. మీరు పెరుగుతున్నారు కదా, దేవుడు దీవిస్తున్నాడు కదా. నెక్స్ట్ మీరేమవుతారు? కాలనీ మారిపోతారు, ఇల్లు మారిపోద్ది. ఆ తర్వాత మీ పొజిషన్స్, మీ పిల్లల స్టేటస్ ఏమవుతుంది? మారిపోద్ది. వాళ్ళు చదివే కాలేజీలు స్కూళ్ళు ఏమవుతుంటాయి? మార్పు చెందుతుంటాయి. దీని అంతటికీ దేవుడు దీవినే అంటారా, సహజమైన మీ లోపల కలుగుతున్నటువంటి ఆపేక్షలు అంటారని ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు నాతో చెప్పండి? అవన్నీ మా ఆపేక్షలు కానీ దేవుడి కోరికలు కాదని. నన్ను కొట్టినా కొడతారు. ఇప్పుడు మేము పెరుగుతున్న దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టాలా వద్దా? పెట్టాలా? ఆ ఖర్చుకు తగ్గ లివింగ్ స్టేచర్ పెరగాల, దానికి తగ్గట్టు నీ స్టేటస్లన్నీ మార్చాలా? ఇవన్నీ ఏంటంటారు? వాక్యము నిష్ఫలం అయ్యేటువంటి ప్రదేశాలకు వచ్చేటువంటి ఆపేక్షలు. ఇవి మీరు వద్దన్నా వస్తాయి. చూసుకోండి, ఒకప్పుడున్న భక్తి ఈరోజు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఆపేక్షలే. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్దీ మీరేమవుతారు? మీ బట్టలు మారిపోతాయి, బ్రాండ్ వచ్చేస్తుంది, చేతిలో ఉండే యాక్సెసరీస్ మారిపోతాయి, అన్ని బ్రాండ్లు వచ్చేస్తాయి, మీ ఫేసులకు రాసేవి, ఒంటికి పూసేవి సబ్బులు కూడా మారిపోతాయి, ఇల్లు పొజిషన్ మారిపోద్ది, కారు మారిపోద్ది, ఫ్రెండ్ సర్కిల్ మారిపోద్ది, నెక్స్ట్ చర్చ్ మారిపోద్ది. దేవుడు ఒక్కడే మారడం. చాలామంది నేను పోగొట్టుకున్నాను. ఎందుకు అనంటే, ఇలాంటి చెప్పుకోదగినంత పెద్ద చర్చ్ అప్పుడు మా ఇంట్లో ఉండేది కాదు, ఏసీలు ఉండేవి కావు. ఒక సిస్టర్ గారు చెప్పారు, అక్కడికి వెళ్తే కిందే కూర్చోవాలండి, ఆ ఇంగ్లీష్ చర్చ్కి వెళ్తే మనం ముందు చైర్లో కూర్చుంటామండి అంది. గ్రేట్. నీకు తగినట్టుగా ఆ ప్రదేశం లేదు కాబట్టి నీకు తగిన ప్రదేశానికి నీ ఆపేక్షని ఏం చేసింది? మార్చమని చెప్పింది. ఒక విశ్వాసి జీవితం మోసం అలాగే జరుగుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం దగ్గర చూద్దాం ఒకసారి ఏం జరిగిందో. జాన్ 12:43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. ఏం చేశారు? కోరుకొనిరి అనొచ్చు కదండి ఆ పదాన్ని. ఆపేక్షించిరి. ఎందుకు ఈ పదాన్ని ఆపేక్షించిరి అని అడిగాడు, చెప్పాడు? ఈ న్యూ టెస్టిమెంటు చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్ ఏమో హెబ్రీ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది, న్యూ టెస్టిమెంట్ ఏమో గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది. గ్రీక్ వచనానికి 4 నుంచి 5 అర్థాలు ఉంటాయి.
హెబ్రీ పదాలలో ఒక వచనానికి 15 నుంచి 20 అర్థాలు ఉంటాయి. తెలుగు కన్నా కఠినమైనది హిబ్రూ. మాట్లాడడం ఈజీయే, కానీ ఈచ్ వర్డ్ని 4 భాగాలుగా విభజిస్తే పలికితే హిబ్రూ పదం వస్తుంది. 4 భాగాలని ఇంటూ 4 వేస్తే 16 పద్ధతుల్లో పలకచ్చు. 16 వచనాలు దానికి కలుస్తాయి, పదాలు 16 అర్థాలు వస్తాయి దానికి. తెలుగులో మనకెలా నానార్థాలు ఉంటాయో హిబ్రూ విషయాల్లో కూడా. కానీ న్యూ టెస్టిమెంట్లో వచ్చినటువంటి ప్రతి పదము కూడా గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడడం వల్ల ఆ పదం చాలా దగ్గరగా ఉండేటువంటి యాక్యురేట్సీని తెచ్చుకోవడానికి ఈ పదాలు వాడారు. అంటే ఇక్కడ కోరిక కలిగి ఉండ్రి అనేస్తే సింపుల్ అయిపోను, అలా అనలేదు. ఆపేక్షించిరి అని చెప్తున్నాడు. ఏంటట? వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించిరి. ఇది 42వ వచనం ఏముందో చదువుతారా? ఆశ్చర్యమైన విషయం చూడ, అక్కడ 42 పైకి వెళ్తున్నాను. ఇప్పుడు ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడునేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి భయపడ్డారు? పరిసయ్యులు అంటే ఎవరు? వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళ, మనుషులకు భయపడ్డారు. దేవుడి దగ్గర కన్నా ఎవరు మెప్పు కోరుకుంటారు? మళ్ళీ అంటే నువ్వు మనుషులకు భయపడతావు, మనుషులు మెప్పే కోరుకుంటావు. ఇది అపేక్ష. మనుషుల దగ్గర మెప్పు పొందడానికి నువ్వు చేసే ఏ చిన్న తపన లేని ఒక్కరోజు చెప్పండి. టెల్ మీ ఓన్లీ వన్ డే. నేను ఏ మనుషుల మెప్పు కోరుకోలేదు, నేను దేవుని మెప్పే కోరుకున్నానని ఒక్క మనిషి ఒక్కరోజు బతకడానికి ట్రై చేయండి. ఆ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు, నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. దేవుని అభిషేకం నీ మీద కొనబడుతుంది. దేవుని లేఖనం తేటతలగా నీతో వచ్చేస్తుంది. నీ కన్నులు తెరవబడిపోతాయి, నీ మనసు తెరవబడుతుంది, హృదయం తెరవబడుతుంది, శరీరం పులకరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణమైన ఆవాహనము నీ ఒంటి మీద జరుగుతుంది. ఒక్క గంట సేపు నువ్వు ఆలోచిస్తే చాలు. నేను మనుషుల మెప్పు కోరుకోను, దేవుని మెప్పు కోరుకుంటాను, దేవుని యొక్క మాటనే చూస్తాను. మనుషులు చూసే, మనుషులు చెప్పే, మనుషులు ఒప్పుకునే, మనుషులు గొప్ప చేసేవేవి నాకు అక్కర్లేదని ఒక్క మాట నీ నోట్లోంచి రాగలిగితే నీవు దేవుని దగ్గరకు వచ్చేసావని అర్థం. దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. ట్రై చేయండి, చూద్దాం. మీరు ఏమి చేస్తున్నా మీ మనసు మీకేం కోరుకుంటుంది? ఎవరు కోరుకుంటుంది? అది ఎంత మోసం మనిషి అంటే, బూట్లు చెప్పులు ఎవడో అమ్ముతున్నాడు అక్కడ. అవతల వైపు ఒక అమ్మాయి నుంచునుంది. మనోడు ఏదో ఒక షూ తీసుకున్నాడు, ఒక కుర్రోడు. జాగ్రత్తగా వినండి ఏం జరిగింది. ఆ షూ తీస్తూ ఉంటే ఇదేమో చూసి ఎంత అని అడిగితే 500 అంద. అవతల అమ్ముతున్న ఆయన 500 రూపాయలు అంటే బే చాలా కాస్ట్లీ అని పెట్టాడు. ఈలోపు ఇంకోటి తీశాడు, ఇది ఎంత అంటే ఇది కాస్ట్లీ అన్నాడు. అబ్బో ఇది 2000 రూపాయలు నాకు ఎక్కువైపోద్ది అనేసి అక్కడ పెట్టేస్తుంటే ఈ పక్కన కొనుక్కోవడానికి వచ్చిన ఒక అమ్మాయి అంది, అది మీకు సూట్ అవుద్ది అంది. 2000 రూపాయల షూ. ఒకసారి చూసి ఇదా నాకు సూట్ అవుద్దంటే అది వేసుకుంటే మీకు చాలా బాగుంటారా? అవునా? ఏది అంటే ఇది కూడా బాగుంటుందా? ఏది ఇందాక 500 కాస్ట్లీ అన్నాడు కదా, అది కూడా మీకు బాగుంటుంది అని. ఆ షూ ఏది అది కూడా ఇవ్వు అన్నాడు. ఈలోపు ఇంకో చెప్పులు చూసి అసలు మీ కాళ్ళకి ఇలాంటివి అయితే ఇంకా బాగుంటాయి, మీరు వేసుకున్న డ్రెస్కి ఇలాంటి కరెక్ట్గా సూట్ అవుతాయి అందు ఇంకోటి ఏదో తీసి అది కూడా తీస్తే ఆ పిల్లవాడు అన్నాడు, నేను అసలు ఇలాంటి దానికోసం ఎత్తుతున్నాను, మీ సెలక్షన్ చాలా బాగుంది, థ్యాంక్ యూ, అసలు మీరు సూపర్ అనేసి ఈ 3 ప్యాక్ చేయన్నాడు. ఆ అమ్మాయి ఇంకో మాట కూడా ఉంది, ఈ మూడోది 2000 రూపాయలు దాటిన షూ అని చూసావు, ఇది కొంటే అసలు మీ గర్ల్ ఫ్రెండ్ మీ వెనకతలు వచ్చేద్దంది. వీడు మెలికలు తిరిగిపోయి ఈ 3 ప్యాక్ చేసుకోమని ఆ అమ్మాయిని చూసి గర్ల్ ఫ్రెండ్ నాతో వచ్చేస్తుందా అయితే అన్నాడంటే బిల్ అయిపోయింది. ప్యాకెట్ చేతిలో నువ్వు వెళ్ళవయ్యా, షాప్లో బేరం అవుతుంది, వెళ్ళి అంది. ఇంతకీ ఆవిడెవరు? దాని బేరం అయిపోయింది, బిల్ అయిపోయింది, కవర్ చేయలు పెట్టి నువ్వు వెళ్ళరా తర్వాత మాట్లాడదాం. వీడికి ఒకటి కొందామని వచ్చి 3 ఎందుకు కొన్నాడు? మీ షాప్లో వెళ్ళంగానే ఆంటీ గారు రండి, హ్యాపీ క్రిస్మస్, మీరు క్రిస్టియన్సా అనగానే అమ్మయ్య షాప్లో నా కోసమే దేవదూతలాగా ఈ క్రైస్తవురాలను పెట్టాడు, నువ్వే చర్చి అదేదో నా పేరు చెప్పేద్ది. అది ఎవడో నీకు మీ దగ్గర క్రైస్తవులు తక్కువ మంది కదండి పాస్టర్లు, చెప్పేస్తే ఏదో పేరు. అయితే మాది ఆ చర్చే, మీ వీధి పక్కనే మా వీధి పక్కనే. ఆంటీ గారు ఇది తీసుకొని మీ ఫ్రెష్, అది ఫ్రెషా? నువ్వు మనుషులు మెప్పు కోరుకునే దానివి నువ్వు పడకుండా ఎలా వస్తావు? ఇంటికి వచ్చిన వెంటనే దేవుడు ఎంత అద్భుతం తెలుసా, ఎవరికి భయపడాలి నువ్వు? ఎవరికి మెప్పు కోరుకున్నావు? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో చోట మనుషులు మెప్పుకు పడనోడు ఎవడున్నాడు ఇక్కడ చెప్పండి. ఈ పిల్లలు కూడా నువ్వు సూపర్ అనకపోతే వీళ్ళు అన్నం తినరు, హోంవర్క్ రాయరు. వీళ్ళు కూడా మెచ్చుకుంటూ ఉండాలంట.
వీళ్ళకి నేనే చెప్తాను పిల్లల్ని పెంచేటప్పుడు సైకాలజీలో ఎలాంటి మెప్పులు చెబితే వాళ్ళకి ప్రతిరోజు కొత్త పదంతో అప్రిషియేట్ చేయాలి. పాతదే చెప్పకూడదు. యువర్ గుడ్ అని అంటే 2 రోజుల తర్వాత ఏట్ గుడ్ అని అడుగుతాడు. సో ఎవ్రీడే యువర్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పాలి. నువ్వు ఇంకా ఎవ్రీడే కొత్త పదంతో వాడిని గెలిపించడానికి నువ్వు మనుషుల మెప్పు. దేవుడు చెప్తున్నాడు, నీవు ఏ రోజైతే మనుషులకు భయపడి మనుషుల మెప్పును కోరుకుంటూ దేవుని మెప్పును కోరుకోలేకపోయిన మనస్సాక్షితో బాధపడడం ప్రారంభిస్తున్నావో నీ విశ్వాస జీవితం మోసపు క్రైస్తవంలోకి వెళ్ళిపోతుంది. చాలా మోసం. నీ భక్తి గురించి ఎవరైనా పొగిడితే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ భక్తిని పొగిడితే అసలు నిజంగా మీ అంతటా లేరండి మీలాగా, అసలు సిస్టరు బ్రదరు మీకు ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ టైం మీరు ఆటోకి డబ్బులు ఆడు మీరిచారు, వాళ్ళని తీసుకొచ్చేస్తారు కదా, పికప్ అంతా మీదే కదా, బాధ్యత అంతా మీదే కదా. 1 మైల్ రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు యేసుప్రభు అని చెప్పారు మీరు. వాక్యాలు మీకు అనుకూలంగా బాగా మారతాయి. ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఎందుకు అనుకోరు? ఇది ఈ ఆత్మీయ మోసం. ప్రతి నిమిషం నువ్వు గెలిచిన గెలుపు కానీ, నువ్వు పొందిన స్థాయి కానీ, నువ్వు అనుభవిస్తున్న స్థితి కానీ, నువ్వు పొందుతున్న సంతోషం కానీ, దీని వెనక కారణం నేను పరిపూర్ణమైన భక్తి విశ్వాసంలో నిలబడడం ద్వారా, ఈ పరిస్థితుల్లో నేను ఈ పని చేయటం ద్వారా నాకు ఇది వస్తుంది అనే ఒక పిచ్చోడు ఎన్ని అపేక్షలతో మోసపోతాడో తెలుసా? నిజానికి దేవునితో పొందే ఆ సంతోషం మిస్ అవుతున్నారనే విషయం వాడికి అర్థం అవ్వదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ పని చేస్తున్న దానికే నాకు ఇంత ఇచ్చాడే, ఇంత పొజిషన్ ఇచ్చాడే, ఇంత ఐశ్వర్యం ఇచ్చాడే, ఇంత ఇంట్లో భూసంబంధమైనవన్నీ పెట్టాడే, ఇంకా ఎక్కువ వేస్ట్ గారు మీరు పని పాటు లేకుండా పొద్దునుంచి రాత్రి వరకు చచ్చిపోతున్నారు చర్చిలని దేవుడని, ఈ మాత్రం చేస్తే నాకు ఇంత వస్తుంది, సో నన్ను దేవుడు యాక్సెప్ట్ చేయలేదంటారా? ఎస్, నువ్వు పడ్డ మోసంలో నిన్ను బయటికి తేవడం ఎవడి వల్ల కాదు. అది నీ అపేక్ష. నీకు తెలియని దానిని నువ్వు ఒప్పేసుకుని చెప్పేసుకుంటున్నావు. కొన్ని ప్రార్థనలు చెప్తాను, మీరు బాధపడకండి. ఇలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల యొక్క చదువుల కోసం, వృద్ధి కోసం మనుషుల మెప్పు కోరుకుంటారా? దేవుని దగ్గరికి వచ్చి అడుగుతారా? మీ పిల్లల కోసం అన్నటువంటి వాడి చదువులు, వారి వృద్ధి మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతారా? దేవుని అడుగుతారా? దేవుడిని అడుగుతారా? మన కోరికలు, గుర్తింపుల కోసం మనుషుల దగ్గరికి వెళ్తారా? దేవుడి దగ్గరికి వెళ్తారా? కోరికలు, మనకు కావాల్సిన దీవెనలు, డబ్బుల కోసం దేవుడి దగ్గరికి వెళ్తారా? మనుషుల దగ్గరికి వస్తారా? ఆలోచించండి. మీ ఆలోచనలు, సూచనలు ఇవన్నీ దేవునికి చెప్తారా? దేవుని చిత్తం ఏంటని అడుగుతారా? నేను అడిగే ప్రశ్నలు మీకు ఎట్లా ఉంటాయంటే, మీకు అన్నిటికీ సమాధానాలు తెలుసు, కాకపోతే వాటికి మేము ఏం చేస్తున్నామంటే ప్రార్థన అనే పదం వాడుతున్నాం. అన్నీ అడిగి ప్రభువా నీ చిత్తానుసారము మాకు దయచేయము అని అడగడం, నీ చిత్తమైతే ఇవ్వు అని అడగడం. నిజానికి మీరు ఏ విషయంలోనైనా ప్రభువా నీ చిత్తమైతే ఇవ్వు అనేటువంటి విషయానికి మీ హృదయం మీకేం చెప్పుద్ది? ఇవ్వడం అని చెప్పుద్ది, ఇస్తాడని చెప్తారా? మీరే అడుకోండి. ప్రభువా నీ చిత్తమైతే అని అడిగినప్పుడు ఇవ్వడం అని మీకు తెలుసుదా? లోపల ఇస్తాడని తెలుసుదా? నేను ధైర్యంగా చెప్తున్నాను, మేము క్రిస్టియన్ పుట్ల, మేము లోకంలో ఉండేటువంటి ఆచార సంస్కృతిలోనే పుట్టి పెరిగి, ప్రభువుని గుర్తెరిగి, ప్రభు యొక్క రక్షణను పొంది, ప్రభు చేత తాకబడి అనుభవించబడిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించిన మొదటి రోజే మాకు అర్థమైంది ఏంటంటే, ఈ విషయాలు మేము అడిగితే దేవుడి దగ్గరికి వెళ్తే సిగ్గు అనిపించింది. ఆ విషయాలు మేము అడగడమే, దేవుడి దగ్గరికి వెళ్ళడమే సిగ్గు అనిపించింది. ఇక ఎప్పుడూ అడగల, ఈ రోజుకి అడగల. ఈ విశ్వాసపు యాత్రలో ఇంచుమించు 30 ఏళ్ళు నడిచాం, కానీ 30 ఏళ్లలో మేము కొన్ని ప్రార్థనలు ఇతరులు చేస్తున్నట్టు చేయలేకపోయాం. ఎందుకంటే బైబిల్లో ఆ పద్ధతి లేదు. కానీ నాతో పాటు నడిచి నాకన్నా ముందున్న వాళ్ళందరూ చేస్తున్న వాటిని చూసి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలనిపించాల. కానీ జన సమీకరణ అక్కడే బాగుంది, మనుషులు అక్కడికి వెళ్ళే ఉన్నారు. ఏంటి ఇదంతా జరుగుతుంది అని అంటే, వాళ్ళేమో మనుషులకు కావలసినట్లుగాను, మనుషులకు అవసరమైన వాటిని ప్రార్థనలని చెప్తూ వాళ్ళకి నచ్చినట్టు చెప్పేసుకుంటున్నారు. పొందుతున్నారా లేదా రిజల్ట్ కాదు. ఎవరో 2-3 పబ్లిసిటీకి వాడతారు, అది వేరే విషయం. ఈరోజు నీ ఎక్కువ సార్లు ఇదే నాకు ఇవ్వు అని ఒక 4 సార్లు అడిగారు అనుకుందాం. మీరు ఎప్పుడైనా, మనకు లోకాసువార్త 18వ అధ్యాయంలో ఒక ముసలిది ఉంటుంది, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏమడిగిందట? న్యాయం తీర్చమని అడిగిందంట. ఆవిడ ఎలా వెళ్ళింది ఒకసారి తీయండి. మీకు ఆ పదం చదివితే మీకు ఏమైనా గుర్తొస్తే మీ ఆపేక్ష అసలు ఎలా ఉండాలో చూద్దాం.
18వ అధ్యాయము లూకాసు వార్త, విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలన అనుటకు ఆయన వారితో ఈ మళ్ళీ చెప్పండి ఏమన్నాడు? వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను అనుటకు. సమాధానం తెచ్చుకోవడానికి అని చెప్పాడా, విసిగిపోకుండా ప్రార్థన చేయమని చెప్పాడా? విసుగక అదే ప్రార్థన చేసిన ఒక ఆవిడ గురించి చెప్పాడు అక్కడ. అదే మానక పట్టుదలగా ఏం చేసింది చూడండి. దేవునికి భయపడకయు, 5వ వచనం, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనును. మరియు ప్రభువు ఇట్లా ఆగండి. ఇక్కడ ప్రభు ఎవరు? ఇక్కడ వాక్యం చెప్తున్న ప్రభు ఎవరు? ఈ మా ఉపమానం చెప్తున్నది ఎవరు? ముందు అది స్టడీ చేయండి. ఎవరది? యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. లూకా సువార్తలో డాక్టర్ గారు అయినటువంటి లూకా చాలా పరిశీలనగా రాస్తున్నాడు. వాక్యం చెప్తూ ఇది దేవుని మాటగా మొదలెట్టాడు. ఇక్కడ యేసు ప్రభు ఉపమానం చెప్తున్నట్టు చెప్తూ ప్రభువు ఇట్లా నేను అన్నాడు. ఎవరు? దేవుని మాట ఇలా అన్నాడు. ఏమన్నాడు చూడండి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీర్ఘశాంతము అనే దానికి ఫుట్ నోట్లో ఏముంది? చూపుచున్నాడు. ఒకటి ఫుట్ నోట్ 1లో ఆలస్యం చేయొచ్చు అంటే ఇప్పుడు దేవుడు ఇస్తాడు అనటానికి ఆయన ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో నువ్వు వెళ్తున్నావా, ఇసిగించడానికి వెళ్తున్నావా అన్నదానికి తేడా ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన దేవుడు న్యాయము కలిగిన వాడా, అన్యాయస్తుడా? ఇప్పుడు ఇక్కడ కథ ఉపమానంలో ఉన్నది ఎవరు? అన్యాయస్తుడు, అన్యాయస్తుడైన న్యాయాధికారి. ఓకే, ఈ యేసు దేవుని గురించి మాట్లాడేవాడు. దేవుడు ఎవరు? న్యాయం కలిగిన వాడు. దేవుడిలో అన్యాయం ఉందా? ఇప్పుడు అన్యాయం లేని ఆయన దగ్గరికి రోజు వెళ్ళడం అవసరమా? న్యాయం కలిగిన వాడి దగ్గరికి రోజు వెళ్ళి అడగడం అవసరమా? ఇక్కడ ఏం జరిగింది? వాడు అన్యాయస్తుడని తెలుసు ఆవిడికి, అందుకని ఏం చేసింది? ఇప్పుడు నీ దేవుడు ఎవరని నీకు తెలుసు, మరి రోజు వెళ్తా నిన్నేమనాలా? నీ దేవుడు న్యాయవంతుడా కాదా? మాట్లాడరా. రోజు వెళ్ళాలా ఆయన దగ్గరికి? సార్ నమస్కారం అని. ప్రార్థన చేయటంలో ఒక మనిషికి తెలియని బలము బలహీనత ఇక్కడ చెప్తూ, నీ దేవుడు న్యాయవంతుడు, మాట్లాడితే అదే ప్రేయర్లు ఇచ్చి పట్టుకుని రోజు అదే ప్రేయరు, పొద్దున్న లేచిన అదే ప్రేయరు, మధ్యాహ్నం అదే, రాత్రి అదే, చర్చికి వెళ్ళినదే, ఇంటికి వెళ్ళినదే, ఉపవాస ప్రార్థన అదే, రాత్రి ప్రార్థన అయితే, పొద్దున్న ఏంట్రా ప్రార్థన అంటే? మీరు తెల్లారు లేస్తే చేసే ప్రార్థన ఏంటి? ఈ దేశంలో లేని నీ కొడుకు కూతురు గురించి చెయ్యని తల్లి ఎవరున్నారు ఇక్కడ? మాట్లాడరా. మీ పిల్లలు ఈ దేశంలో లేకుండా ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయక్కర్లేదండి, దేవుడికి అప్పచెప్పేసా, దేవుడు చూసుకుంటాడు, ఎవరు ఉన్నారా? మీకు భయం ప్రార్థన మానేతాడికి ఏమైనా అయిపోద్దేమని. దేవుడు అన్యాయస్తుడా? ఎందుకు నువ్వు అలాంటి విషయాలు నమ్మలేవు? చాలా మాటల్లో ఈ సహజమైనటువంటి నీ ప్రార్థన వల్ల నీ కొడుకు కాపాడబడుతున్నాడు, నా భర్త కాపాడబడుతున్నాడు, నా భార్య కాపాడబడుతుంది, నా అయ్యగారి ప్రార్థన వల్ల, ఇవన్నీ మనుషుల మెప్పుకు మాటలు. నీ హృదయము దేవునితో ఎలా కనెక్ట్ అయ్యి ఉంది? అసలు ఆ సంబంధం ఏది? నీ ఫలాల వల్ల నువ్వు కనబడతావు, నీ జీవితం చూస్తే తెలిసిపోద్ది, నీ భక్తిలో నీ విశ్వాస మాటలు తెలిసిపోతాయి, నువ్వు ఎలాంటి నమ్మకాన్ని దేవుని ఎదుట కనపరుస్తున్నావో చూపిస్తాడు. అది కనపడకుండా నీ మాటలు ఒకలాగానో నీ పద్ధతులు ఒకలాగా చెప్పేస్తుంటే అసలు నీ భక్తిని ఏమంటాడు ఆయన? ఈ ఆపేక్షలతో మనుషుల మెప్పు కోరుకునేటువంటి ఈ భక్తి పరులని దేవుడు చూసి బాధపడ్డా? ఏంటి వీళ్ళ మోసం, వీళ్ళ నోరు ఒకటి, క్రియ ఒకటి, విధానాలు ఒకటి, పద్ధతులు ఒకటి, జీవితం కంప్లీట్ కాంట్రాస్ట్. అపోస్తులుగా బ్రతికిన వాళ్ళు అన్నీ ఉండి అన్నీ వదిలి వచ్చి ఏ రోజు ఏమి గురించి కోరుకోక వాళ్ళ జీవితం సవాలుగా బతకడానికి ఇష్టపడి సమస్తం పెంటగా ఎంచుకుని శ్రమలు అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. ఈరోజు కాలంలో ఎవరొచ్చినా ఏం కోరుకుంటున్నారంటే ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి చెప్పండి. నీ భక్తికి పరాకాష్ఠ ఏంటి? దొరకాలి, ఏదో బహుమానం రావాలి. ఏంటన్నయ్యా ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్న ఉద్యోగం ఇవ్వలేదా అంది. దేవుడు అన్యాయస్తుడా? మాట్లాడరే. మరి ఉద్యోగం ఇవ్వని పొందని ఆవిడికి దేవుడు ఎవరు? ఇప్పుడు ఆవిడ రోజు వెళ్ళి ఏం ప్రార్థన చేస్తుంది? 18వ అధ్యాయం లోకాసు వార్త ఏమని? నీకు న్యాయం లేదా, నీకు కనికరం లేదా, నేనంటే జాలి లేదా, అసలు నువ్వు దేవుడివేనా, నువ్వు దేవుడివే అయితే ఆవిడ ప్రార్థన నాది ఎందుకనలేదు?
ఇప్పుడు నేనేమనాలి దేవుడు? ఇసుగిచ్చేతనం తీసుకా అని ఇస్తాడు అనుకున్నావా? అలాంటి బుట్టలో పడ్డ దేవుడు. మోసం ఏంటి అని అంటే, నీ పద్ధతులలోనే నీ విధానాలలోనే దేవునితో ఉండే సంబంధాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడక మాటలతో అపేక్షలతో నించుకున్న వాటిని ప్రార్థనలు అంటున్నావు. అది దేవుడు అనద్దు అంటున్నాడు. ఆ విషయాన్ని గురించి చాలా హెచ్చరికలు ఇక్కడ మనకు చెప్తున్నాడు. నేను ఇంకొన్ని మాటలు చెప్తాను మీకు, ఒకసారి వినండి. ఈరోజు చాలా ఎక్కువ సార్లు ఒకటే కావాలని చేసేటువంటి ఏ ప్రార్థనలు కూడా అన్యాయస్తుడు అయినటువంటి న్యాయాధిపతి ఇస్తాడేమో కానీ న్యాయం కలిగిన వాడు నీకు ఇవ్వడం న్యాయమో కాదో ఆయన ఒకటే డిసైడ్ చేస్తాడు. అక్కడ నీ ఆప్షన్స్ నువ్వు ఎక్సర్సైజ్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏమి ఉండవండి. దేవుడు వద్దనుకున్నాడా, ఇస్తామనుకున్నాడా, ఏదో ఒకటే. దాని విషయంలో నువ్వు కలవరపడిపోయినా, ఏడి చేసినా, చందాలు ఎక్కువ ఇచ్చేసినా, మీటింగ్లు ఎక్కువ పెట్టేసినా, కానుకలు దశంభాగంతో పాటు ఇంకో భాగం కలిపిచ్చేసి ప్రార్థన చేయించుకుని మీ ఇంట్లో పాస్టర్ని తీసుకెళ్ళిపోయినా ఏం జరగవు. ఇప్పుడు మీలో చాలామందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రమాదాలు చెప్తున్నాను. వస్తే బాగున్ను, కొంటే బాగున్ను, దొరికితే బాగున్ను, దాచుకుంటే బాగున్ను, చేస్తే బాగున్ను, చెబితే బాగున్ను, ఇలాంటివి ఏవైనా మీ మనసులో దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఎప్పుడైనా ప్రయత్నం జరిగిందా? దేవునితో చెప్పే పరిస్థితి ఉందా? మీకు ఏదైనా జరగాల్సిన ఉంటే కార్యాలు ఏం చెప్తారు? ప్రభు నేను అక్కడికి వెళ్తున్నాను, ఆ ఎంఆర్ఓతో మాట్లాడు, ఆ జడ్జితో మాట్లాడు, ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడు, అదేదో తీసేలాగా చూడు, ఆ పేపర్ వచ్చేలాగా చూడు, ఆ సీఎం గారితో మాట్లాడు, పిఎం గారితో మాట్లాడు, ఏదో ఒకటి చెప్తాం కదా. ఇవన్నీ దేవుడికి మీరు అడగకపోతే ఇస్తాడా? ఎవరా మీ పక్కవాళ్ళని అడగండి. ఇవి అడగాలా, అడగక్కర్లేదు, ఇలాంటివి అన్నీ అని అడగండి. ఇప్పుడు నీకు ఒంట్లో బాగలేదు, ప్రభువా తగ్గిచ్చు అని అడగాలా, అడగక్కర్లేదా? స్వస్థత ప్రార్థనలండి. నూనె బుడ్డు పట్టుకొచ్చి ప్రభువా యేసు నామములో, యేసు రక్తంలో. ఇక్కడ నీ విశ్వాసాన్ని నేనేమి సన్నగిలిపోమని చెప్పట్లా, కానీ నువ్వు చేస్తున్నటువంటి వాటిలో క్రియ జరిగిన వెంటనే నువ్వు దేన్ని నమ్ముతావు? ప్రార్థనకు కార్యం జరిగించిన దేవుణ్ణా, ప్రార్థన చేసిన నీ నోటి మాటనా? దేన్ని నమ్ముతున్నావు? ఇక్కడ వెంటనే నీ హృదయము నీ మాటల మీద నమ్మకం ఉంచుతుంది. అది తప్పు. ఇలాంటి ఆపేక్షలతో కూడిన లోకానుసారమైన చాలా ప్రార్థనలకు క్రైస్తవ్యం స్టిక్ ఆన్ అయిపోయింది, బిగిసిపోయింది. ఇది భక్తి అంటుంది, ఇది గొప్ప అనుకుంటుంది. ఇది మోసం అని బైబిల్ చెప్తుంది. ఇలాంటి మోసంలో మనం పూర్తిగా బయటికి రావడానికి ప్రయత్నించాయి. ఎందుకో ఒక విషయం చెప్తాను. మీ పిల్లల గురించి మీరు చేసేటువంటి దివారాత్రాలు, మీ పిల్లల గురించి రేయి మొదటి జామున లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పిల్లల గురించి ప్రార్థన చేయమని చెప్పిన వాక్యాన్ని వెతిపెట్టుకుని మీ పిల్లల కోసమే చేయాలా, ఆ పిల్లలందరి కోసం చేయాలా? స్వార్థం ఏంటి? మీ పిల్లల కోసమే చేస్తారు. ఒక పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేసేటప్పుడు లేచి పిల్లల తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయమని. ఇది ఎక్కడి నుంచి పబ్లిసిటీ అయిపోద్ది? ఇలాంటి వాటికి షార్ట్ టెస్ట్లు అనమాట. ఏంటారు, రీల్సా ఏంటారు, చిన్నవి షార్ట్స్. ఇలాంటి షార్ట్లు వేళ్ళలోకి వెళ్ళిపోతాయి, అవి దూసుకెళ్ళిపోతాయి మీ మనసులోకి. బైబిల్ వెళ్దో ఇంకా అక్కడి నుంచి పొద్దున్న లేచిపోయి నీకు ఎలాగో నిద్ర పట్టదు కదా, ఆ బుర్ర మీద చెయ్యేసి ప్రభువా ఇదిగో నా కొడుకుని జాన్ వెస్లీ ఇలాగే చెయ్యి, లేకపోతే ఇంకెవరో పెద్ద పాస్టర్లు, ఎవరు అబ్బాయి ఇక్కడ వాళ్ళు కాదు, ఫారెన్ వాళ్ళే, ఇండియా వాళ్ళ పేర్లు ఎత్తకండి. వాళ్ళైతే దేశ ఉద్యోగులు ఏదో వాళ్ళ కోసం వీళ్ళకి ఇప్పుడు తల మీద చేసేసి ప్రార్థన చేస్తాం. ఓకే, మంచిది. చూపించండి బైబిల్లో ఎక్కడైనా అలాంటి తల్లి చేసిన ప్రార్థనలు ఏమైనా ఉన్నాయేమో. ఆ మనిషి చెప్పిన మాట నీకు దూసుకుపోయినట్టు వాక్యం ఎందుకు రాలేదర్రా? ఇవేనండి మనుషులు మెప్పును కోరుకునే పనులు. వాళ్ళు పుస్తకాలు పబ్లిసిటీకి ఏవో చెప్తే నరకానికి పిక్నిక్ అంట పుస్తకం ఎన్ని బాగా అమ్ముడయ్యో తెలుసా? 1000 స్తోత్రాల పుస్తకం ఎంత బాగా అమ్ముడైందో తెలుసా? ఇలాంటి చాలా బైబిల్ కన్నా ఎక్కువగా చదువుతాం. దాని అర్థం ఏంటి వెనకాతల? టు ప్లీజ్ గాడ్ ఆర్ టు ప్లీజ్ పీపుల్? నువ్వు పొందుకోవడం ముఖ్యమా, దేవుడు సంతోషపడడం ముఖ్యమా నీ ద్వారా? తెలీదు. నీకు కావాల్సింది మాత్రం జరిగిపోతే చాలు. ఎవడేమైపోతే నీకు అనవసరం, ఎవడేమనుకుంటే నీకెందుకు. నేను ఈ 3 విషయాలు చెప్తాను. ఇవి 3 ప్రార్థన అంశాలు కావు. మొట్టమొదటిది, నీ పిల్లల గురించి కానీ కుటుంబం గురించి క్రమశిక్షణ లక్షణాల గురించి నువ్వు ప్రార్థన చేయటం ప్రార్థన అంశం కాదు. నెంబర్ 2, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రార్థన చేయటం ఎప్పటికీ ప్రార్థన అంశం కాదు. నెంబర్ 3, ఇతరులతో పోల్చి నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు ఒక దీవెనకరమైన మార్గం ఇవ్వమని అడగడం ఎప్పటికీ దైవిక ప్రార్థనాంశాలు కావు. ఈ 3 నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా నీకు 1 గంట సేపు ప్రార్థన చేయడానికి అంశాలు దొరుకుతాయి, కానీ నీది ప్రార్థన కాదు.
క్రమశిక్షణ, భవిష్యత్తు, పోలిక. ఈ 3 ఎప్పటికీ ప్రార్థన అంశాలు కావు, ఎవరి గురించి నువ్వు చేసినప్పటికీ. కానీ మీరు ఈ 3 తీసి ప్రార్థన చేయడానికి ఎంతకంటే టైం మీకు అంశం దొరకదు. ప్రభువా, నా పిల్లలు నీ చేత ఉపదేశం పొందేటట్టు సహాయం చెయ్యి. బుద్ధి నువ్వు చెప్పాలా, దేవుడు చెప్తాడా? నీ పిల్లల క్రమశిక్షణ ఎవరు నేర్పాలి? బాలు నడవలసిన త్రోవ ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి. మీరు నేర్పకపోవటం మీ బలహీనత అయితే నేర్పించుకోవాల్సిన అగత్యం సండే స్కూల్ ప్రకారం చర్చకు వచ్చింది. గంట సేపు మేమేమి నేర్పించగలం? రోజంతా మీ దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు మీ చేసే పనులు మీ పిల్లలు చూస్తూ ఉంటే, మీరు ఆడే బూతు మాటలు మీ పిల్లలు ఆడుతూ ఉంటే, మీరు పంపించే లోకంలో పిల్లలకి మార్కుల కోసం తిప్పలు పడుతూ ఉంటే, సండే స్కూల్కి వచ్చి భక్తి గంటలో మేము నేర్పించగలమా? ఏం నేర్చుకుంటారు? ఎక్కడికి వచ్చి కేక్ ఇస్తారా, బిస్కెట్లు ఇస్తారా అని చూస్తుంటాడు వీడు. ఇంకేమి నేర్పేది? అయిపోయింది భక్తి. ఈరోజు ఈ 3 ప్రార్థనాంశాలు కాదు, వాటి గురించి ఎప్పటికీ కూడా నీ జీవితంలో పరిస్థితులు కాదు. మరేంటి? ఇప్పుడు చెప్తాను వినండి. చాలామందికి ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రశ్నలు ఉంటున్నాయి, దానికి సమాధానాలు కూడా చెప్తాను. పెళ్ళి వివాహం కోసం సిద్ధపడడానికి కావలసినటువంటి పరిశుద్ధత, భయభక్తులు, దేవుని నీతి, దేవుని న్యాయంలో ఆ వివాహ పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్న వ్యక్తుల కొరకు వ్యక్తిత్వాన్ని కట్టుకోవడానికి కావాల్సిన లక్షణాలు. వాటి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళు దానికి నేర్చుకోవాలి. రెండోది, పిల్లలు దేవుని చిత్తము వాళ్ళ ద్వారా నెరవేర్చడానికి దేవునికి ఏది ఇష్టమో అది నా పిల్లల ద్వారా జరిగించడానికి నన్ను, నా పిల్లల్ని రెడీ చెయ్యని అడగాలి, భవిష్యత్తు కాదు. 3, పిల్లలకి కామన్గా మీరు ఏమి చేసినా ఏ స్కూల్లో పెట్టాలి, ఏ కాలేజీలో పెట్టాలి పెద్ద ఇంపార్టెంట్ కాదు. నీ పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత చెడిపోకుండా నీ క్రమంలో ఉండగలరా లేదా, అదే ఇంపార్టెంట్. ఈ 3 చేయాల్సినవి నీ ప్రార్థనాంశాలే మారాలి. ఇక్కడ మారుతున్నవన్నీ విచిత్రమైన విషయాలు మాట్లాడుతున్నాం. వాళ్ళకి ప్రభు జ్ఞానం ఇవ్వు, జ్ఞాపక శక్తి ఇవ్వు, చదువులో తెలివితేటలు ఇవ్వు, ఫస్ట్ ర్యాంక్ ఇవ్వు, ఇంకేమివ్వు, ఇవేవన్నీ ఇవ్వు అంటే ఇవ్వడం అడుక్కోవటం ప్రార్థన, దేవునితో సంబంధాన్ని వెతుక్కోవడం ప్రార్థన. ఆలోచించుకోండి. ఈరోజు ప్రతి పరిస్థితుల్లో తల్లిదండ్రులు స్కూల్ వరకు కామన్, 15 years వరకు మీరేమి చేసినా చేయకపోయినా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తారు, వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. ఈ 15 సంవత్సరాలలో మీ పిల్లలకి దేవునితో సంబంధం కలిగే ప్రార్థనలు నేర్పిన పిల్లలకి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 15 yearsలో దేవునితో సంబంధం కలిగి ఉండే ప్రార్థన నేర్పిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఈ యవ్వనస్తుల్ని చాలామందిని అడుగుతాను, వాళ్ళని చూసి చెప్పచ్చు వీళ్ళకి దేవునితో సంబంధం ఉందో లేదో. ఎందుకు అది నేర్పించలేకపోయారు మీరు 15 ఏళ్ల పాటు? యవ్వన కాలంలోకి వచ్చిన వెంటనే వాడు దారి తప్పుతాడు. వాడు చర్చ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, దేవుడితో అంటే నేను చదువుకుంటున్నానులే నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంటాడు. ఏమైనా మాట్లాడితే నీ నోరు ముయించే సమాధానాలు చెప్తాడు, మళ్ళీ బైబిల్లోంచే. ఈరోజు ఈ నెక్స్ట్ ఫ్యూచరు ఏం చేయాలో ఎక్కడో 15 ఏళ్ళు గనక వారిని దైవికమైన దేవుని వాక్యానుసారమైన జీవితంతో గనక వాళ్ళకి రాపిడి పెట్టే సంబంధం నేర్పించేస్తే 16వ సంవత్సరం నుంచి వాడు ఎలా నడవాలో దేవుడు వాడితో మాట్లాడుకుంటూ ఉంటాడు, గైడ్ చేసేస్తాడు దేవుడు. నువ్వు దీనికి పనికొస్తావు, నీ హృదయంలో నా ఆత్మ యొక్క భారం ఇది, నీ పట్ల నా చిత్తం ఇదే అని దేవుడు డిసైడ్ చేసి వాడిని ఖచ్చితంగా 16 years నుంచి వాడి లైఫ్ అంతా దేవుని కొరకు ఇష్టంగా నడిపిస్తాడు. 15 years లోపు నీ సంబంధాన్ని సండే స్కూల్ మీద తోసేసి చర్చికి తోసేస్తున్నాను కదా అని మాత్రమే నువ్వు గడిపితే నీ పిల్లలకి కావాల్సిన రూట్ రాదు. ఇప్పటికే చెప్తున్నాను, నీ పిల్లల గురించి చేసేటువంటి ప్రార్థన నీ ఆపేక్షే కానీ, మనుషులకు భయపడే కానీ, మనుషుల మధ్య సంబంధం తెచ్చుకోవడానికే కానీ దేవుని నీతి కొరకైతే నీలో లేదు. నువ్వు దేవునికి భయపడిన వాడవు కాదు. కాబట్టి నీ పిల్లలకి అయితే ర్యాంకు, అయితే గుడ్ డిసిప్లిన్, ఈ రెండింటి కోసం చేస్తున్న ప్రార్థనకి నీ పిల్లలు అలా అవ్విన్నారంటే అసలు నువ్వు సరియైనదిగా చేస్తుంటే ఈరోజు నీ పిల్లలు దేవుని ఉపదేశం పొందుకుని ఉండేవారు, దేవుని చిత్తం తెలుసుకుని ఉండేవారు, దేవుని మాట చెప్పగలిగి ఉండేవారు. మరి అలాంటి స్థితికి పెరగకపోవటం కారణం తప్పు. ఎవరిని అడగాలి, ఎవరిని అనాలి? జాగ్రత్త. ఇంకా పిల్లల్ని కంటానికి రెడీగా ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మారబోతున్న వారు ఇప్పటి నుంచి మీ పిల్లల్ని ఎలా పెంచాలో ఆ మొదటి రోజు నుంచి కూడా వాళ్ళని దేవునికి ఇష్టంగా పెంచడానికి సరైన తీర్మానాలు చేసుకోండి. ప్రార్థనలు అనే పేరు మీద మోసాల్లో పడకండి. వాడికి మీరు భక్తి మార్గాన్ని యథార్థంగా చేసి చూపిస్తే వాడికి అదే భక్తి, ఆ పరిపూర్ణతలోకి వచ్చేస్తాడు. ఆ దేవునితో సంబంధాన్ని నెరవేర్చుకోవడానికి మీ హృదయాలు ఏ రీతిగా ఆశగా ఉంటున్నాయో లేదో తేల్చుకోండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నెక్స్ట్ పెరిగే కొద్దీ వాళ్ళ ప్రార్థనలు లోకానుసారంగా మారవు, దేవునికి ఇష్టానుసారంగా మారిపోతాయి. 15+2+2 or 3 or 4 or 5 ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా దేవుని దగ్గర నుంచి ఈ రకమైన సమాధానాన్ని నేను తెచ్చుకున్నాను అనే స్థాయికి వాళ్ళు వచ్చేస్తారు. అలా పెంచడానికి కావలసిన క్రమంలోనే క్రైస్తవ కుటుంబాలు ఎదిగించడం దేవుని సంఘం.
అలాంటి సంఘం. అంతేగాని నువ్వు ఎక్కడో కని ఏదో చేసి ఏం చెయ్యాలండి కాదు, ఏం చేయాలో నీకు తెలుస్తుంది, చెప్తాడు దేవుడు. సంబంధాన్ని కలిగించండి. పిల్లలకి చెప్పండి, నువ్వు ఇది కోరుకుంటే నీకు ఇది వస్తుంది, ఇలా ప్రార్థన చేయి. షార్ట్ కట్స్ లేవండి క్రైస్తవ్యంలో. తప్పుడు ప్రార్థనలు నేర్పించకండి. మనుషుల యొక్క కోరికలు తీర్చుకోవడం దేవుడు కాదు. దేవునితో సంబంధం కలిగి ఉండడం దేవుడు అనే విషయం వాళ్ళకి చెప్పండి. దేవునితో మాట్లాడడం దేవుని నీతి అని చెప్పండి. దేవుని వాక్యంలో నుంచి దేవుని సంగతులు గుర్తుంచుకోవడం, చదువుకోవటం, నేర్చుకోవటం, జ్ఞాపకం తెచ్చుకోవటం, మాట్లాడుకోవటం, ఇది మాత్రమే భక్తి అని చెప్పండి. ఎంతసేపు షార్ట్ కట్స్. నువ్వు అడుగు దేవుడిస్తాడు, అడిగితే దేవుడిస్తాడా? ఎలా అడగాలి అని అడిగితే, ఒకవేళ నువ్వు అడిగేసి తెచ్చానంటే మోసపోతున్నావు. ఇక్కడ సంబంధాలన్నిటిలోనూ దేవునికి ఇష్టమైనటువంటి, దేవుడు మెచ్చుకునే సంగతులు కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రమే చూడండి. నేను ముగిస్తున్నాను. న్యూ టెస్టిమెంట్లో ఏ ఒక్కరూ కూడా దేవునికి ఇష్టమైన పనులు చేసే వారి గురించినటువంటి విషయాలు రాయబడ్డాయి, కానీ దేవుని దగ్గర నుంచి తెచ్చుకుని ప్రతిఫలాలు పొందినటువంటి ఒక్క దాఖలా లేదు బైబిల్లో. ఆల్ ద న్యూ టెస్టిమెంట్ సంఘ క్రమం గురించి బోధిస్తూ, సంఘ విశ్వాసం గురించి బోధిస్తూ, పరిశుద్ధత గురించి బోధిస్తూ, రాకడ గురించి హెచ్చరికలు బోధించిన సంఘం కనపడుతుంది, కానీ బైబిల్లో పొందుకోవటానికి కావాల్సిన దీవెనలు అనే పేరుతో వాగ్దానాలు ఇచ్చే సంఘాలు బైబిల్ కనపడవు. అలాంటి సంఘాల్లో చేరి సగం మంది క్రైస్తవులు మనుషుల మెప్పును సంపాదించుకుంటున్నారు, దేవుని మెప్పుకు భయపడుతున్నారు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దయచేసి అలాంటి బలహీనతలో నుంచి బయటకు వచ్చి దేవుని కొరకు విలువైనటువంటి వ్యక్తిగా నీ హృదయము దేవునికి ఇష్టంగా మారుతుందో లేదో పరీక్షించుకో. నువ్వు వెళ్ళేటువంటి ఏ సంఘమైనా, నువ్వు వింటున్న ఏ వాక్యమైనా నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్తుందా, మనుషుల దగ్గర తీసుకొస్తుందా? నీ ఇష్టాలు నెరవేరుతున్నాయా? నీ హృదయం దేవుని దగ్గరికి నిందారోపణ చేసేలాగా తీసుకొస్తున్నారా లేదా? దేవునితో నీ సంబంధాన్ని మెరుగుగా చేయగలుగుతున్నాడా ఆ సేవకుడు? లేక నీకు ఆ సంఘానికి సంబంధించి ఏదైనా భౌతికమైన దీవెనల మధ్య మనుషులు మెప్పు కలిపోతున్నావా? అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీ హృదయం సరిచేసుకుని ఈ కడవరి కాలంలో ప్రభువు రాకడకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. మనసు మార్చుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, నీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.